సమారంభాం ఆచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సాయినాథుడి దయతో అనుగ్రహం మళ్ళీ ఒక శనివారం సాయంత్రాన్ని మనందరికీ ప్రసాదంగా ఇచ్చి తన భజనలో, తన స్మరణలో, తన ధ్యాసలో ఉంచుకుంటున్న సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ప్రసాదించిన నరసింహారావు దంపతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సాయితో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు ఆ ప్రయాణం అన్న మాట చాలా ఇష్టం. ఈ గంట సేపు ఇప్పుడు దాకా లౌకికంతో ప్రయాణం చేస్తాం, మనం అందరం కూడా లౌకిక వ్యవహారాలతో ప్రయాణం చేస్తాం. ఇప్పుడు మనమే కేటాయించుకున్నాం, లేదా సాయే మనందరికి ఒక సమయాన్ని కేటాయించి కూర్చోబెట్టిన ఈ గంట మాత్రం ఆయనతోనే ప్రయాణం చేస్తాం. అక్కడైనా డిస్ట్రాక్షన్స్ ఉంటాయేమో కానీ ఇక్కడ ఒక్కింత శ్రద్ధ గనక వహించగలిగితే ఈ గంట సేపు సాయితో ఉండగలుగుతాం, సాయి భజనలో ఉండగలుగుతాం. ఎందుకంటే 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు హిమాద్రి పంత్. చాలా అద్భుతమైన మాటలు అవి రెండు కూడా, రెండు ఓవిలు, రెండు మాణిక్యాలు అని చెప్తాడు కదా. శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమ అమృతం అనే అలలు లేస్తాయి, వాటిలో మరలా మరలా మునిగితే జ్ఞానరత్నాలు లభిస్తాయని 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు. అటువంటి జ్ఞానరత్నాలు 10వ అధ్యాయంలో రెండు గోపీలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే చిత్తం యొక్క పని చింతన. అది ఎప్పుడూ ఏదో ఒక దానిని ఆలోచిస్తూనే ఉంటుంది. విషయాన్ని ఇస్తే విషయ చింతన చేస్తుంది, గురువుని ఇస్తే గురు చింతన చేస్తుంది. ఇది ఒక వెంటనే చెప్తాడు అందువల్ల. సో ఈ విషయం మనకు అర్థమైతే సర్వేంద్రియాలలో చెవులలో నింపుకొని సాయి దేవుని మహిమను వింటే, సాయినాథుని మహిమను వింటే అదే సహజమైన భక్తి, అదే సహజమైన పూజ భజన, అదే సహజమైన కీర్తన. అంటే ఒక సహజమైన వాడతాడు, పక్కన 3 పదాలు పెడతాడు. సో అదే సహజమైన భక్తి, అదే సహజమైన భజన, అదే సహజమైన కీర్తన. సర్వేంద్రియాలను చెవులలో నింపుకొని శ్రవణం చేయాలి. అది మనం పారాయణ చేసినప్పుడైనా సరే వేరే ధ్యాస డిస్ట్రాక్షన్స్ లేకుండా పారాయణ చేయాలి. నేను అందుకనే ఎప్పుడు చెప్తుంటాను, అధ్యయన పూర్వకమైన పారాయణ, ప్రయాణం చేస్తున్నట్టుగా పారాయణ సాగితేనే ఆనందం వస్తుంది. అల్టిమేట్ గోల్ ఆనందమే కదా మనందరికి. సో అలా సాయినాథుడు మనందరినీ గంట కూర్చోపెట్టుకొని తనతో ప్రయాణం చేయమని చెప్తూ ఉన్నాడు. నిద్రలో వేసింది మొదలు నిద్రపోయేటంత వరకు లౌకికంతోనే ప్రయాణం చేస్తున్నావు, దానిలో పడి మునకలు వేస్తూ సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఉన్నావు. రెండు కూడా శాశ్వతమైనవి కాదు, శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించటానికే నేను వచ్చాను. బాబా ఒక చోట చెప్తాడు, నేను వచ్చిందే మీకు తిండి పెట్టడానికి అంటాడు. మనం తిండి అంటే రైట్, ఇది కూడా ఆయన పెట్టాల్సిందే, ఆయన ఈకపోతే మనకి తిండి దొరకదు. అది ఒకటైతే ఆనందమైన తిండి అమృతం అనే తిండిని కూడా పెట్టేది సాయినాథ్. సో అటువంటి దాన్ని భుజించడానికి సంసిద్ధం అవుతూ భావన కరెక్ట్ గా పెట్టుకుంటూ సాయితో ఈ గంట సేపు ప్రయాణం చేసే ప్రయత్నం, అప్పుడే మనకు పొందవలసినంత ఆనందాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. సో అలా మనం అందరం కూడా 19 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. మొన్ననే చెప్పాం, 19 అధ్యాయాల మన ప్రయాణాన్ని ఒక్కసారి మనం కూడా, ఎవరైనా మంచి గొప్ప స్థితికి వెళ్ళిపోతే ఒరే వెనకటి రోజులు తలుచుకోరా అంటూ ఉంటాం. సచ్చరిత్రలో ప్రతి అధ్యాయంలో కూడా హేమాద్రి పంతు పూర్వ కథ అనుసంధానం అంటూ ఉంటాడు. అంటే వెనకటి దానికి ఇప్పటికి లింక్ ఉంది, ఆ అనుసంధానాన్ని గుర్తుంచుకోండి, శ్రోతలే పూర్వ కథను గుర్తుంచుకున్నారని అనుకొని మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తున్నాను అంటాడు ఒక అధ్యాయం. అవునా కాదా? సో అంటే మన పూర్వ కథతో అనుసంధానం అవుతూ ఉండాలి. దేనికి దానికి సపరేట్ గా చూడకూడదు. అధ్యాయాలు ఒకదానికొకటి, ఒక పూలమాల గుచ్చుతుంటే ఒకటి తర్వాత ఒకటి పూలు ఎలా గుచ్చుతాము, అలా అధ్యాయాలు కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి. అలా మనం ఇప్పటి వరకు కూడా 19 అధ్యాయాల ప్రయాణం చేసేసి
20వ అధ్యాయంలోకి ప్రవేశించబోతూ మనందరికీ తెలుసు, నేను చాలా సార్లు చెప్తూనే ఉంటా, ప్రతి అధ్యాయానికి కూడా ఒక నామకరణం చేస్తున్నాడు హిమాద్రి పంత్ చేత బాబా చేయించి. ఆ 19 అధ్యాయాల నామకరణం మనం చూస్తే అత్యంత అద్భుతంగా ఉంటుంది. మాల గుచ్చాలి కదా, మన పని ఏంటి? అఖండ అనుసంధానం అనే దారంతో భక్తి అనే చిత్ర విచిత్రమైన పుష్పాలతో మాలను అల్లి మీ మెడకు అలంకరించి నేను ఆనందిస్తాను అంటాడు హిమాద్రి పంత్ ఒక అధ్యాయం. సో అఖండ అనుసంధానం చెయ్యాలి, ఒకదాంతో ఒకటి లింకప్ చేసుకోవాలి. ఎంతగా లింకప్ చేసుకుంటూ ఉంటామో, ఆ గత అధ్యాయాలు నెమరేసుకుంటూ ఉంటామో, ఏమీ లేదండి, సాయితో ఎక్కువ సమయం గడుపు. అంతే. ప్రయోజనం ఏమిటి అంటే సాయితో ఎక్కువ సమయం గడుపు. ఎప్పుడు సాయిని కంప్లీట్ గా తెలుసుకోగలుగుతాం అంటే అలా గడిపినప్పుడే తెలుసుకోగలుగుతాం. ఆయన యొక్క సమర్థత్వం, ఆయన యొక్క సర్వవ్యాపకత్వం, ఆయన యొక్క అంతర్యామిత్వం, ఆయన యొక్క సర్వజ్ఞత ఎక్కడ తెలుస్తాయి? లీలల్లోనే తెలుస్తాయి. సో అలా 19 అధ్యాయాల ప్రయాణం ఎలా ఉండింది, ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకుంటూ వచ్చామని ఒక్కసారి నెమరేసుకొని 20వ అధ్యాయం అయినటువంటి ఈశావాస్య ఉపనిషత్తు భావార్థ బోధనం అనే అధ్యాయంలోకి ప్రవేశించాం. 19 అధ్యాయాల నామకరణాలు గనక మనం ఒక్కసారి పరిశీలించిన, మొదటి అధ్యాయానికి మంగళాశాసనం అంటాడు, మంగళాచరణము అని నామకరణం చేసి. రెండవ అధ్యాయానికి కథా ప్రయోజనము నామకరణము. హిమాద్రి పంత్కి నామకరణం జరిగింది కదా ఆ అధ్యాయంలోనే. మనందరికీ కూడా నామకరణం జరిగింది కదా, మనందరం కూడా సద్గురువు దగ్గరికి వచ్చాక మనందరికీ కూడా నామకరణం జరిగింది. ఆ అధ్యాయంలోనే మనందరికీ జరిగింది. ఏమిటా నామకరణం అంటే బాబా బిడ్డలు అనే నామకరణం. హిమాద్రి పంత్కి హేమాద్రి పంత్ అన్న నామకరణం జరిగితే మనందరికీ బాబా బిడ్డ అనే నామకరణం జరిగింది ఆ అధ్యాయంలో. అలాగే గ్రంథ ప్రయోజనాన్ని కూడా, కథా ప్రయోజనాన్ని కూడా తెలియజేస్తాడు రెండో అధ్యాయం. మూడో అధ్యాయంలో గ్రంథ ప్రయోజనాన్ని మొదట్లోనే బాబానే చెప్పేస్తాడు, ఇది చదివితే ఏమొస్తుంది మీకు అని అద్భుతంగా తెలియజేసి అప్పుడు హిమాద్రి పంత్కి అనుజ్ఞ ఇస్తాడు. అనుజ్ఞాపనము అని మూడవ అధ్యాయం. నాలుగో అధ్యాయంలో బాబా మొట్టమొదటిసారి షిరిడీకి వచ్చి అప్పుడు చెప్తాడండి, 4లో చెప్తాడు. అందుకని నేను ఎన్నోసార్లు చెప్తా, ఇది సాయి చరిత్ర కాదు, సత్ చరిత్ర. సద్వస్తువు ఏదైతే విశ్వం అంతా నిండి ఉందో దాని చరిత్ర ఇది. సాయి చరిత్ర అయితే 4వ అధ్యాయమే మొదటి అధ్యాయంగా రావాలి, బాబా షిరిడీకి వచ్చిందే మొదట్లో రావాలి. లేదు, అందుకనే శ్రీ సాయి అనబడే సద్వస్తువు యొక్క చరిత్ర. ఆ సద్వస్తువు తనంతట తాను ఒక రూపాన్ని తీసుకొని 4వ అధ్యాయంలో ఎలా షిరిడీలోకి ప్రవేశించింది అన్న ఉదంతం 4లో చెప్తూ వస్తాడు. కాబట్టి శ్రీ సమర్థ సాయి అవతరణము అనే 4వ అధ్యాయం, మళ్ళీ కొద్ది రోజులు వెళ్ళిపోయి మళ్ళీ జాంత బాటిల్తో వచ్చాడు కాబట్టి పునర్దర్శనము అనే 5వ అధ్యాయము, అటువంటి సాయికి ఏమిటి ఇష్టము అని తెలియజేసే రామ జన్మోత్సవం అనే 6వ అధ్యాయం, ఆ సాయి ఎవరు అని మనందరం తెలుసుకోవడానికి వివిధ కథల ద్వారా 7లోనే తానెవరో నిరూపించేస్తాడు. ఖండయోగం చేయడం అయితే ఏమి, దౌతిపోతి చేయడం అయితే ఏమి, ఆ తల్లి యొక్క బిడ్డ యొక్క రోగాన్ని తనలో తీసుకొని తాను ఎవరని చూపించడం అయితే ఏమి, ఆయన పండరీపురం వెళ్తుంటే తానే స్వయంగా నేను నీ వెంటే ఉన్నాను వస్తున్నాను అని తెలియజేయడం అయితే ఏమి, పచ్చికుండలు మోసిని ఆ చెట్లను పెంచడం అయితే ఏమి, ఇవన్నీ కూడా వివిధ కథల ద్వారా తానెవరో నిరూపిస్తాడు బాబు. కళ్ళకళ్ళకు వస్తే జీడి గింజలు నూరి పెట్టడం అయితే ఏమి. సో వివిధ కథల ద్వారా తాను ఎవరో నిరూపించిన 7వ అధ్యాయం. మళ్ళీ చూడండి 4వ అధ్యాయం సాయి సమర్థ అవతరణ వచ్చేసింది అంటే ఆ నామరూపాలతో ఉన్న సాయి షిరిడీలో ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడనేది 4లో తెలియజేసి అసలు సాయి యొక్క అవతార కార్య రహస్యం ఏంటో 8లో తెలియజేస్తాడు. అందువల్ల 8కి కూడా సాయి సమర్థ అవతరణము అన్న పేరే పెట్టి, సో 8వ అధ్యాయంలో తెలియజేస్తాడు ఎందుకు అవతరించాడు. దానికి లింక్ 8కి లింక్ 19తో ఉంటుంది. ఆ 8 లింక్ ని 19ని నేను మళ్ళీ చెప్తాను. సో 8వ అధ్యాయంలో సాయి సమర్థ అవతరణం ఎందుకు వచ్చాడు, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను సంహరించడానికి ఇది ఒక లీలా అవతారం అంటాడు ఒక అధ్యాయంలో 10వ అధ్యాయం. సో ఆయన ఎందుకు వచ్చాడు అనేది 8లో మనకు తెలియజేస్తుంది. 9వ అధ్యాయం ఒక్కటేనండి సచ్చరిత్ర మొత్తంలో పేరు పెట్టబడని ఏకైక అధ్యాయం ఏదైనా ఉందంటే అది 9వ అధ్యాయం ఒకటి, దానికి పేరు పెట్టలేదు. సో 9వ అధ్యాయం అందులో అద్భుతంగా సాయి ఏం కోరుకుంటున్నాడు తర్కడు దంతాలు మనకు అందులోనే ఉంటాయి.
సాయి చెప్పిన మాట వినకపోతే ఏం జరుగుతుంది అన్నది మొదట్లో తెలియజేసేసి, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు, నాకు ప్రేమ ఒక్కటి తప్ప వేరే ఏది అవసరం లేదు అన్న ఉదంతం తర్కట ఉదంతాల ద్వారా తెలియజేస్తాడు 9వ అధ్యాయం. అవునా కదా? మళ్ళీ 10కి వచ్చేటటికి సాయి సమర్థ మహిమ, ఆయన బాహ్యంగా ఎలా ఉంటాడు, ఆయన అంతరంగం ఎలా ఉంటుంది, ఆయన చర్యలు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఆ ఉయ్యాల బల్ల మీద ఎలా ఎక్కగలిగిన వాడు, అలా ఎక్కగలిగిన ఆయన ఎంత వినయంగా నానావళి గద్దె నుంచి లేయమంటే లేచేశాడు. ఇవన్నీ కూడా సాయి సమర్థ మహిమ అంతా కూడా 10వ అధ్యాయంలో వివరిస్తుంది. 11కి వచ్చేటటికి సాయి సమర్థ మహిమ వర్ణన, ఆ వర్ణనను చూపిస్తాడు. ఎట్లాగా పండిట్ వస్తే అతని ప్రేమకు వసుడైపోయి అతని చేత ఆ త్రిపుండ్రాలు గీయించుకున్నాడు. ఎట్లాగా కొద్దిగన్నా అహంకారంతో ఉంటే ఖురాన్ చదివినా ఖురాన్ లో ఉన్న అర్థం తెలుసుకోకపోతే 9 నెలల పాటు దూరంగా ఎలా ఉంచేస్తాడు. పంచభూతాలపై ఆయనకి ఎటువంటి పట్టు ఉంది. ఇవన్నీ కూడా మనకి సాయి సమర్థ వర్ణన ద్వారా ఏకాదశ అధ్యాయం, ఏకాదశ రుద్ర ఆవర్తన వంటిది అంటాడు ఆ 11వ అధ్యాయం నియమాధిపతి. ఈ 11 అధ్యాయాలని కలిపి కనుక మనం అర్థం చేసుకుంటే సంపూర్ణంగా సాయి మనకు అర్థమైపోతాడు. సాయి ఎవరు అన్నది మనకు కంప్లీట్ గా అర్థమైపోతుంది 11 అధ్యాయాల ద్వారా. అందుకే ఏకాదశ రుద్ర ఆవర్తన వంటిది అంటాడు. ఆ అధ్యాయానికి సాయి సమర్థ మహిమ వర్ణన అన్న పేరు పెట్టాడు. అటువంటి ఆయన ఎంతటి సమర్థుడు అనేది వెంటనే నెక్స్ట్ అధ్యాయంలోనే గురుగోళపు దర్శనము, శ్రీరామచంద్రుడు. అంటే మనం ఏదైతే ఒక అద్భుతమైన ప్రార్థన చెప్తాం కదా, సకల దేవతా స్వరూప శ్రీ సాయినాథ్, సకల సాధు స్వరూప శ్రీ సాయినాథ్, సకల జీవ స్వరూప శ్రీ సాయినాథ, సకల హృదయ నివాస శ్రీ సాయినాథ, విశ్వాత్మక స్వరూప శ్రీ సాయినాథ, నమోస్తుతే నమోస్తుతే అంటాం కదా. ఆ సకల సాధు సకల దేవతా స్వరూపము నేనే అనేది 12వ అధ్యాయంలో అద్భుతంగా గురుగోళపు దర్శనం, ఒక గురువు యొక్క దర్శనం, భస్మీభూతమైనటువంటి ఒక గురువు యొక్క దర్శనం, 300 సంవత్సరాల కిందట శరీరాన్ని వదిలిపెట్టిన గురువు యొక్క దర్శనం, అప్పటికి 1,00,000 సంవత్సరాలు కనీసం 5,000 6,000 సంవత్సరాల కిందతో ఉన్నటువంటి రామ దర్శనం. ఈ 2 దర్శనాలను కూడా అద్భుతంగా గురుగోళ మరియు శ్రీరాముని దర్శనము అన్న 12వ అధ్యాయంలో మనకు అందించి, 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్ క్షయనోగ నివారణం, అద్భుతమైన రోగ నివారణ పద్ధతి బాబా దగ్గర తప్ప. మనం గత వారంలో కూడా మాట్లాడుకున్నాం దాని గురించి. స్వప్నంలో వచ్చి రోగాన్ని నివారించడం ఏందండి, నీకు అంతుపడుతుందా ఆ ప్రక్రియ, ఆయన ప్రేమ నీకు అంతు చిక్కుతుందా? సో భీమాజీ పాటిల్ క్షయరోగ నివారణం అనే 13వ అధ్యాయం. 14వ అధ్యాయంలోకి వచ్చేటటికి రతన్జీ సాయి సమాగమము, దాని అక్షరం యొక్క అద్భుతమైన ప్రాముఖ్యత, నువ్వు దయగలిగి ఉండు, ఇంద్రియ దమనం పాటించు, దానం చెయ్యి, ఈ 3 నాకు కావలసిన అని బాబా చెప్పినటువంటి అద్భుతమైన అధ్యాయం 14వ అధ్యాయం. రతన్జీ సాయి సమాగమము అనే 14వ అధ్యాయం. మనందరికి అత్యంత ఇష్టమైన సచ్చరిత్రకే తలమానికమైన సచ్చరిత్రకి గుండకాయ వంటి 15వ అధ్యాయం, చోల్కర్ చక్రాఖ్యానం అనే 15వ అధ్యాయం. ఇటువంటి సాయినాథుడిని పొందాలంటే, పరబ్రహ్మని పొందాలంటే వదులుకోవాల్సింది ఏంటి, ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి, లోభాన్ని వదులుకోవాలి, శ్రేయో మార్గాన్ని ఎంచుకోవాలి అని తెలియజేసే 16, 17 బ్రహ్మజ్ఞాన నిరూపణము అని 2 అధ్యాయాలు. లోభం వదులుకోవాలి. లోభం అంటే డబ్బు ఒకటే కాదండి, ఇది నాది అని దేన్ని మనం పట్టుకొని ఉన్నా లోభమే. అదే కదా రామదాసి ఉదంతంలో మనకు చూపిస్తాడు, ఒక పుస్తకంపై అతనికి ఎంత లోభం ఉంటుంది, పావలా పుస్తకంపై. అవునా కాదా? సో లోభాన్ని వదులుకోవాలని 16, శ్రేయో మార్గాన్ని ఎంచుకోవాలని 17, రెండింటినీ అద్భుతంగా తెలియజేసిన బ్రహ్మజ్ఞాన నిరూపణం అనే 16, 17. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 18, 19 మదనుగ్రహము అనే అధ్యాయాలు పూర్తి చేసి, అప్పుడు మనం ఈశావాస్యం ఇదం సర్వం అనేటువంటి 20వ అధ్యాయంలోకి ప్రవేశింపజేస్తాడు. ఇప్పుడు నేను చెప్పేశాను కదా, జలంలో, భూప్రదేశంలో, అడవులలో, మొక్కలలో, మానులలో, దేశ విదేశాలలో, జనులలో అంతటా సంచరిస్తూ విహరిస్తూ ఉంటాను. నేను ఒక్క ప్రదేశానికే చెందిన వాడిని కాను. ఈ 3.5 మూరల దేహమే నేను, ఇదే నా వ్యాప్తి అనుకునే వారి భ్రమను తొలగించటానికి వచ్చానని 19లో ఏదైతే చెప్తాడో, చెప్తే సరిపోతండి. బాబా దగ్గర ఉండేది అదే, మాస్టర్ గారు అదే చెప్తారు. మిగతా గురువులంతా చెప్పి వదిలిపెడితే బాబా స్వయంగా అనుభవాలను ప్రసాదిస్తారు.
నేను 19లో చెప్పాను కదరా, నేనే గురు రూపంలో సమస్తం వ్యాపించి ఉన్నానని. అది నీకు అర్థం కావాలంటే 20కి రా. ఈశావాస్యం ఇదం సర్వం. ఆ పని పిల్ల నేను కాక మరి ఎవరు? ఆ చింకి గుడ్డ నేను కాక మరి ఎవరు? నువ్వు ఇచ్చాను అనుకుంటున్న ఆ చీర నేను కాక మరి ఎవరు? దానం చేశాను అనుకుంటున్నావు, ఆ దానము ధ్యేయము ఆ వస్తువు నేను కాక మరి ఎవరు? నేనుగా నిర్విశేషంగా నిండి ఉన్నాడన్న అనుభవం ఇస్తాడని చెప్తాడు 20వ అధ్యాయంలో యమాద్రి పంతుడు. అత్యంత అద్భుతంగా చెప్తాడు ఆ ఓవి. తానే నేనుగా, ఇంక ఈ విశ్వం అంతా ఆయనే ఉన్నాడు, మనం లేము. ఇదే సత్యం. అదే చెప్పింది 8కి 19కి ఉన్న లింక్ చెప్తానని చెప్పాను, మీ అందరికీ గుర్తుంటుంది. సో ఇలా 19 అధ్యాయాలు మనం ప్రయాణం చేసుకుంటూ 8వ అధ్యాయంలో అత్యంత అద్భుతంగా మానవ శరీరం ఏమిటి, ఈ శరీరం లోపల అవయవాలు ఏమిటి, ఎలా ఉంటుంది, ఎంత దుర్గంధ భరితంగా ఉంటుంది, మరి మానవుని ఇటువంటి మానవుణ్ణి భగవంతుడు ఎందుకు సృష్టించుకున్నాడు అన్న ఒక పదం వాడతాడు. ఈ సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత పరమాత్మకి తృప్తి తీరలేదు. ఎందువల్ల? అవి ఏవి కూడా ఈ సృష్టిని చూసి అబ్బురపడటం లేదు, ఆశ్చర్యపడలేదు, ఆహా అనుకోవడం లేదు. వాటికి భగవంతుడు అప్పచెప్పిన పనులను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆయనకి తృప్తి తీరక మానవుణ్ణి సృష్టించుకున్నాడు. అది కూడా ఎలా? తన తెలివితేటల్లో కొంత మనకు పెట్టి, సారాసార విచక్షణ బుద్ధిని పెట్టి, సంపూర్ణ జ్ఞానాన్ని పెట్టి మానవుణ్ణి సృష్టించుకున్నాడు. ఎందుకు సృష్టించుకున్నాడు అది కూడా చెప్పేస్తాడు. ఎందుకు సృష్టించుకున్నాను? నా సృష్టిని చూసి వీడు అబ్బురపడతాడు, ఆశ్చర్యపోతాడు, ఆహా సాయి అంటే ఇది కదా అని నోరెళ్ళ పెడతాడని సృష్టించుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నేను నాది అన్న పరిధి గీసుకొని నా సంసారం, నా ఇల్లు, నా వాకిలి అనుకుంటున్నామే గాని సర్వవ్యాపించి ఉన్న సాయిని చూడలేకుండా ఉన్నాం. ఇదేం కొత్తగా చెప్పింది కాదు, ఎప్పుడు నేను చెప్తూనే ఉంటా. ప్రహ్లాదుడిది నాకు ఇష్టమైనది అది. ఇందు గలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపందు వెతికి చూచిన అందందే గలడు. వెతికి చూస్తున్నామా? లేదు. వెతికి చూడ 19వ అధ్యాయంలో చెప్తాడు. ఆ ముసలమ్మతో చెప్తాడు, నువ్వు నా వైపే దృష్టి పెట్టు, తాబేలు పిల్ల తల్లిని చూసినట్టుగా నువ్వు ఏది చూసినా అది నేనే అన్న దృష్టితో చూడు. మళ్ళీ అది మనకు క్లారిటీ రాదని ఔరంగాబాద్ చేత పాట పాడిచ్చాడా లేదా? అందరు రాము బాహర్ రాము స్వప్నే మే దేఖో సీతారా, జాగతా రాము సోవతా రాము జహా దేఖో వహా రామ. సరి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట. సో నువ్వు ఎక్కడ చూసినా, నువ్వు ఏది చూసినా, నీ దృష్టి ఎక్కడ పడితే అది నేనే. అవన్నీ కూడా నేను స్వయంగా నటించే నా రూపాలే. ఈ అవగాహన సాయితో అద్భుతమైన సాంగత్యం నేర్పిన హేమాద్రి పంత్ గారికి ఉంది కాబట్టే మొదటి అధ్యాయంలోనే చెప్పేస్తాడు, బాబా నిన్ను దేంతో పోల్చేది? బంగారంతో పోలుద్దామా? అది నువ్వే. వెండితో పోలుద్దామా? అది నువ్వే. మంచు కొండలతో పోలుద్దామా? అది. విలువైన వస్తువులతో పోలుద్దామా? అది నువ్వే. దేనితో పోలుద్దామన్నా అంతా మీరే. అన్ని మీరు నా దృష్టి ఎక్కడ పడితే అక్కడ అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే. ఎంత అద్భుతంగా చెప్తారు. సో 19లో బాబా కూడా చెప్తాడు ఆ మాట. మళ్ళీ దానికి క్లారిఫికేషన్ ఇస్తూ జలంలో, భూప్రదేశంలో, ఇందాక నేను చెప్పాను కదా, వాటిలంతా ఉన్నది నేనే, ఈ 3.5 దేహం మాత్రమే కాదు నేను అంటూ. మనం ఇప్పటికీ కూడా బాబా అనంగానే మనకు బాబా అన్న పదం చెవిలో వినపడగానే పటంలో ఉన్న బాబా కనిపిస్తాడు, గుళ్ళో ఉన్న బాబా గుర్తొస్తాడు. కానీ మన కంటి ముందు ఈ అద్భుతమైన ప్రకృతిగా ఉన్న సాయిని మనం చూడలేకున్నాం. దేవుడి గదిలోకి వెళ్తాం, పూలు పెడతాం, ఆ పువ్వు తీసుకున్నప్పుడు ఆ రోజా పువ్వుగా ఉన్న సాయిని ఎంతమంది చూస్తూ ఉన్నాం? ఆ రెక్కలు ఒక్కొక్కటి మనం అయితే అమర్చగలమా? అలా మనం పేర్చగలమా? అలా నిన్నటి వరకు ఇంత చిన్న మొగ్గగా ఉన్నది ఈ రోజు అద్భుతంగా పూచి, ఒక చామంతి పువ్వు చూడండి, ఒక రెక్క తీసుకోండి ఎంత మెత్తగా ఉంటుంది. ఒకే ఒక రెక్క అలా తీసుకుంటే అటువంటి కొన్ని వేల రెక్కల్ని అలా 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 పేర్చి అద్భుతంగా చామంతి పువ్వును తయారు చేశాడు కదా.
చామంతి పువ్వుగా ఉన్న సాయిని ఎప్పుడైనా చూసామా? బాహ్యంగా ఎన్ని వస్తువులు ప్రకృతిగా, ఒక చెట్టు, ఒక చామ, ఒక నది, అన్ని సాయియే కదా. జలంలో అన్నాడు, నీటిని చూడంగానే సాయి గుర్తొస్తున్నాడా? ఆయనే చెప్పాడు, మనం చెప్పిన మాటలు కావవి. సాయి గుర్తొస్తున్నాడా? ఎందువల్ల ఇది నేను చెప్తున్నానంటే, ఇది మనకు అవగాహనకు వస్తే తప్ప నెక్స్ట్ అధ్యాయం ఈశావాస్యం ఇదం సర్వం మనకు అవగాహనకి రాదు. ఈశ్వరుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. పోతన గారు చెప్తారు కదా అద్భుతమైన పద్యము, ఎవ్వని చే జనించ జగం ఎవ్వనిలో నుండు లీనం, ఎవ్వడు ఎందుడిందు పరమేశ్వరుడు మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు సర్వమూ తానైన వాడెవ్వడు. అదే ఈశావాస్యమిదం సర్వం. ఆ సర్వము తానైన సాయిని మనం ఎంతసేపు చూస్తున్నాం? మనలో ఉన్నాడు, మన ఇంద్రియ రూపకంగా ఉన్నాడు, మన శరీర రూపకంగా ఉన్నాడు, ప్రాణ రూపకంగా ఉన్నాడు, మనస్సుగా ఉన్నాడు, బుద్ధిగా ఉన్నాడు, వాటన్నిటికీ చైతన్యాన్ని ప్రవహిస్తూ ఉన్నాడు, ప్రసరిస్తూ ఉన్నాడు. ఆ సాయిని ఎంతసేపు చూస్తున్నాం? బాహ్యంగా ఒక ఆటోలో వెళ్తూ ఉంటాం, స్కూటర్లో వెళ్తూ ఉంటాం, ఎంత మంది నామరూపాలు మనుషులు కనిపిస్తూ ఉన్నారు. ఆ రూపాలన్నీ కూడా ఒక్క రూపమైనా మనం చెక్కగలమా? వీడు పొడుగు, వాడు పొట్టి, వీడు నలుపు, వాడు తెలుపు అని మనం కేటగిరీ చేసేస్తున్నామే కానీ ఏ ఒక్క రూపమైనా మనం చెక్కగలమా, తయారు చేయగలమా? ఎంత అద్భుతం సాయినాథుడి సృష్టి, ఒక్కసారి ఆలోచించండి. ఒక 100 మంది కనుక ఒక రైలు బోగిలో ప్రయాణం చేస్తుంటే మీ దృష్టి మార్చుకుని, అబ్బాయి ఇంతమంది ఈ రోజు ఎంత జనం అని విసుగును అలా పక్కన పెట్టి అన్ని రూపాలతో ఉన్న సాయిని ఒక్క 10 నిమిషాలు దర్శించండి, ఎంత ఆనందం కలుగుతుంది. పసిబిడ్డ ఒకలాగా ఉంటుంది, ఒకలాగా ఉంటాడు, కుర్రవాడు ఒకలాగా ఉంటాడు. ఆ కూరగా ఎక్కువగా సర్వింగ్ చేసే వాళ్ళు ట్రైన్ లో అంతా కూడా నార్త్ ఇండియన్స్ ఉంటారు, వాళ్ళు ఒకలాగా ఉంటారు. ఎన్ని రూపాలతో సాయి విహరిస్తున్నాడు ఆలోచించి చూడండి. ఒక్క రూపమైన వీడు ఫలానా ప్రాంతానికి చెందిన వాడని టక్కని చెప్పేస్తున్నాం. ఆ ప్రాంతానికి ఆ ఇచ్చాడు, జపానో చైనానో సట్టి ముక్క అనేస్తున్నాం, పళ్ళు చిన్నవి అనేస్తున్నాం. ఆ స్పెసిఫికేషన్ ఆయన ఇవ్వకపోతే నువ్వు ఎలా అనగలవు? అవునా కదా? ఆఫ్రికన్ వాడిని చూడగా ఉంటే వీడు నీగ్రో అనేస్తున్నాం. మన వాళ్ళలో కూడా నలుపు ఎక్కువ ఉంటే అబ్బా నీగ్రోలంత నలుపు అండి. అంత నలుపు ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్కిన్ కి? ఆ స్కిన్ టెక్స్చర్ ఎవడు పెట్టగలిగా? ఏ జంతువునైనా ఎత్తుకోండి, ఎన్ని వివిధ రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ ఒక ఆవు ఎత్తుకుంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక కుక్కను ఎత్తుకుంటే ఇది ఫలానా, ఇది జర్మన్ షెపర్డ్, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి అని పేర్లు పెట్టేస్తున్నాం, వాటికి రేట్లు పెట్టేసుకుంటున్నాం, వాటిని కొనేసుకుంటున్నాం. కానీ ఒక్కొక్క దానికి, కొన్నిటికేమో బాగా వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి, బొచ్చు ఎక్కువ ఉంటుంది, బొచ్చు కుక్క అంటూ ఉంటాం. వాటి ఎంత అందంగా ఉంటాయి, చూడడానికి చిన్నవిగా ఉంటాయి. ఆ అందంగా వాటిని తయారు చేసిన సాయిని ఎప్పుడు చూస్తాం? ఒక పూల తోటకి వెళ్తాం, లేదా పూల బజార్కి వెళ్తాం, ఎన్ని రకాల పూలు. వాడు రేకెట్ ఎక్కువ చెప్పాడు, వాడు నువ్వు కొనకపో తర్వాత సంగతి, నువ్వు పెట్టకపో దేవుడికి పర్వాలేదు. కొద్దిసేపు అయినా ఆ పూల మార్కెట్ లో ఉన్న ప్రతి పువ్వును సాయిగా చూడగలిగామా? కొన్నామో కొనలేదో తర్వాత 200 చెప్పాడు, కొనబాకు బాబా అడగల, కొనమని అడగల, ఆయన సమర్పించమని ఎప్పుడు అడగల, నాకు ఫలానా ఇవ్వమని ఏ రోజు అడగల. కానీ ఆ పూలుగా ఉన్న సాయిని మనం ఎంతసేపు చూడగలిగాం? కొనుక్కొచ్చేసుకుంటాం, మామిడి పండ్ల సీజన్ అయితే మామిడి పండ్లు కొనుక్కొచ్చుకుంటాం, ఏ పండ్ల సీజన్ అయితే అదేమంటే నా జోబిలో డబ్బు నేను కొనుక్కున్నా. ఆయన పండించకపోతే ఆ పండుగ ఆ రుచి ఎలా వస్తుంది? ఆ పండుగ ఉన్న సాయిని మనం ఎప్పుడు చూస్తాం? అట్లీస్ట్ తినేటప్పుడు అన్న. అందుకే హేమాద్రి పంత్ ఒక అధ్యాయంలో చెప్తాడు, ముద్ద ముద్దకి సాయి నామం అంటే. మనమేమనుకుంటాం అంటే తినేటప్పుడంతా సాయి సాయి అనుకోవాలనుకుంటాం. అది ఒక అర్థం, అది కరెక్ట్ అయిన అర్థం అయి ఉండొచ్చు. కానీ నువ్వు తింటున్న ప్రతి పదార్థంలో ఒక్కో దానికి సంబంధించిన రుచి ఇంకొక దానిలో పెట్టకుండా అన్ని వేరియేషన్స్ తో రుచులు పెట్టిన సాయినాథుడిని చూడడం కదా ముద్ద ముద్దకి సాయినామం అంటే. ఆలోచించి చూడండి. మామిడి కాయకు ఒక రుచి పెట్టాడు, పండాక దానికి ఒక రుచి పెట్టాడు, దాంట్లో కూడా రసాలకు ఒక రుచి పెట్టాడు, బంగినపల్లికి ఒక రుచి పెట్టాడు, రుమానియా అయితే ఒక రుచి పెట్టాడు, నీలంకాయలకు ఒక రుచి పెట్టాడు. నువ్వు నామరూపంతో పడిపోతున్నావు, దాని రేట్లతో పడిపోతున్నావు, కానీ రుచులు పెట్టిన వాడిని మర్చిపోతున్నావే. అది కదా ఈ సావాస్యం ఇదం సర్వం అంటే. ఇది రోజా, ఇది చామంతి, ఇది మల్లి, ఇది జాజి అని విడదీస్తున్నావే కానీ ఆ జాజి పూలలో ఆ వాసన పెట్టిన వాడిని మర్చిపోతున్నావే.
దాన్ని చూసి అబ్బుర పడలేకుండా ఉన్నావా? మొగ్గగా ఉన్నప్పుడు ఏ పువ్వుకి వాసన ఉండదండి. మొగ్గను తుంచితే ఏ పువ్వుకి వాసన ఉండదు. అది మరీ పారిజాతం చెట్టు చూడండి, ఆ చెట్టు పక్క నుంచి మనం వెళ్తున్నా కూడా ఆ వాసన మనల్ని లాగేస్తూ ఉంటుంది. విచ్చుకోగానే వస్తుంది, మొగ్గగా ఉన్నప్పుడు రా. ఆ విచ్చుకుంటున్నప్పుడే దాంట్లో అంత పరిమళాన్ని పెట్టాడే. ఆయన యొక్క వైవిధ్యతని ఎప్పుడు గుర్తిస్తాం? ఎలా గుర్తిస్తాం? ఎలా అబ్బురపడతాం? ఆ మెత్తటి రెక్కలు, అంత చిన్న పువ్వుకి అంత పరిమళం పెట్టి, అది జాజైనా సరే మెత్తని, మళ్ళీ ఒక్కరోజే ఆ వాసన, మనకు ఒక్కరోజే, సాయంత్రానికి మళ్ళీ వాడిపోతుంది. కొన్ని 2 రోజులు 3 రోజులు ఉంటున్నాయి. ఆ అద్భుతమైన సృష్టిని చూసి అబ్బుర పడతామని, ఆశ్చర్యపోతామని. సాయితో ఉండడం అంటే నిజమే, సాయి నామంతో ఉండడం, సాయి లీలలతో ఉండడం, సాయి మనకు చేసిన మేలుతో ఉండడం, దాంతో పాటు సర్వత్రా వ్యాపించి ఉన్న సాయితో కూడా ఉండగలం. ఇన్ని రూపాలతో సాయి మనకు దగ్గర అవుతూ ఉంటాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇవన్నీ మాకు అన్న నేర్పించినవి, చెప్పుకుంటూ ఉంటాం. మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఒక ఆవ గింజ, ఆ ఆవ గింజ అలా చేతిలో వేసుకోండి, గబగబా తీస్తాం, పోపులో వేసేస్తాం, అవి టపటపా పేలిపోతాయి. ఆ గింజకి ఎంత రుచి పెట్టాడు. పోపు వేయకపోతే ఏ వంటకం అన్నా బాగుంటున్నదా? పోపు వేసామా లేదా అని అడుగుతున్నాం కదా. రసానికి పోపేస్తేనే, నెయ్యి వేసి ఆవాలేసి పోపేస్తేనే రుచి అంటున్నాం కదా. ఆవ గింజల ఆ రుచిని పెట్టిన వాడిని, ఆవ గింజను అలా చేతిలో పెట్టుకొని చూడగలిగితే సాయిని చూసినట్టేనండి. ఆ జీలకర్రని చేతిలో పెట్టుకుని అది నోట్లో వేసి నమిలితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతున్నది, నీళ్ళల్లో వేసుకొని కషాయం పెట్టుకుంటే పోతున్నా. దానికి అంత మెడిసినల్ వాల్యూ ఇచ్చాడు. అంత చిన్న జీలకర్రకి ఎంత సన్నదండి, ఎంత సన్నదండి, ఆలోచించి చూడండి. దాన్ని అలా చేతిలో పెట్టుకొని చూడగలిగితే సాయిని చూసినట్టే కదా. ఈ మాట నేను చెప్పలా, ఈ 3.5 మూరల దేహమే నేను, ఇదే నా వ్యాప్తి అనుకునే వారి భ్రమలను తొలగించటానికి వచ్చాను. జీలకర్రలో నేనే ఉన్నాను, ఆవాలలో నేనే ఉన్నాను, చామంతి పువ్వులో నేనే ఉన్నాను, రోజా పువ్వులో నేనే ఉన్నాను. నీ దృష్టి ఎక్కడ పడితే అది నేనే. నువ్వు చూసేదంతా కలిపితే నేను. మళ్ళీ చూడ, రెండు డిఫరెంట్ అయిన వాక్యాలు బాబా దగ్గర నుంచి అద్భుతంగా వస్తాయి. నీ దృష్టి ఇదిగో ఈ పుస్తకం మీద పడింది, ఇది నేనే. కుర్చీ మీద పడింది, అది నేనే. స్టూల్ మీద పడింది, అది నేను. మూల కారణం వెవ్వడు. ఆ భూమి అనే మూల కారణం లేకపోతే అందులో నుంచే కదా ప్లాస్టిక్ వస్తుంది, అందులో నుంచే కదా బంగారు వస్తుంది, అందులో నుంచే కదా చెట్లు వస్తున్నాయి. ఆ చెట్లు కూడా ఎన్ని వైవిధ్యభరితమైన చెట్లు పెట్టారు. కొన్నిటికి మాత్రం నువ్వు బొట్లు పెట్టి పూజ చేసుకుంటున్నావు, ఇది వేప చెట్టు అని, ఇది రావి చెట్టు అని. ఆ వేప చెట్టుకి ఆ గుణం ఉంది కాబట్టి పూజిస్తున్నావు. ఆ గుణం గల్ల వాడిని మర్చిపోతూ, అవునా కాదా? ఆ గుణాన్ని పెట్టిన వాడిని మర్చిపోతున్నావు, ఆ గుణంగా వ్యక్తమవుతున్న వాడిని మర్చిపోతున్నావు. ఇంట్లో తులసి చెట్టు పెట్టుకొని తులసి చెట్టుకి నీళ్లు పోసుకొని బొట్లు పెట్టేసి హారతలు చూపించేస్తున్నాం. ఆ తులసికి ఆ గుణాన్ని పెట్టిన వాడిని మర్చిపోతున్నాం. తులసి చెట్టుగా ఉన్న సాయిని మర్చిపోతూ, ఆవుకైతే వెనక ముందో దనాలు పెట్టేసి అట్టిపండ్లు పెట్టేసి చేసేస్తున్నాం. మళ్ళీ పొద్దున్న లేస్తే మనకి బరిపాలే కావాలి. ఆవుగానో బర్రెగానో ఉండి మన తలనొప్పిని తగ్గించడానికి వాటిలో పాలు పండించి ఆ పాలను మనకు అందిస్తూ, అవేమో గడ్డి తింటాయి, ఇంకోటి తింటాయి. ఆ లోపల చేరి పాలను ఉత్పత్తి చేసి పాలను మనకు అందిస్తున్న సాయిని మర్చిపోతాం. వెళ్ళామా, పాలు ప్యాకెట్ తెచ్చుకున్నామా, కాఫీ కలుపుకున్నామా, తాగామా అని అనుకో. ఆలోచించి చూడండి, సాయి ఒక్కన 3.5 మూరల దేహంతో ఉన్న ఆ రూపమేనా? ఆ స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? సర్వత్రా ఉన్న సాయి ఇన్ని రకాలుగా నీకు ఉపయోగపడుతున్న జలంలో అన్నాడు. నిద్ర లేవంగానే నీళ్లతోనే కదండి మనకి పని, లేవంగానే మనం పోయేది రెస్ట్ రూమ్కే కదండి. జలంగా ఆయన సిద్ధంగా అక్కడ ఉండకపోతే మన పనులు ఎలా సాగుతాయండి? భూమి అడుగున పెట్టాడు, ఈ భూమి చుట్టూ సముద్రంగా తానే మారాడు, ఆ సముద్రపు నీరు పీల్చి మళ్ళీ వర్షాలుగా మనకు కురిపిస్తూ ఉన్నాడు. ఈ జలంగా ఉన్న సాయిని చూసినప్పుడు అలా నీళ్లు తీసుకున్నా, అలా మంచి నీళ్లు తాగుతూ ఉన్నా సాయినే కదండి మనం స్మరించుకున్నట్టు. ఆ భావనతో నువ్వు సేవించగలిగితే, ఆ జలంలో ఉన్న సాయిని నువ్వు దర్శించగలిగితే, అది ఈ సావాస్యం ఇదం సర్వం అంట.
అది 19వ అధ్యాయం మనకు అందించే అద్భుతమైనది. నా యొక్క అద్భుతమైన లీలను చూడు, నువ్వు అబ్బురపడు. ఎలా 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 బాబా, ఒక మూట విత్తనాలు తీసుకొని వెళ్ళి చల్లుతున్నావు, ఒక 10 కేజీలు ఎంతో చల్లుతున్నావు, దానికి ఇన్ని పుట్లు అందిస్తున్నావు. ఎలా సాధ్యం? ఎవరికి సాధ్యం? నువ్వు అనుకుంటున్నావు ఎరువేశాను ఇంకోటి, నువ్వు ఏమైనా వెయ్యి, ఆయన అందించకపోతే, నువ్వు 10 కేజీలే చల్లావు కాబట్టి నేను 10 కేజీలే ఇస్తానంటే మనం అసలు ఏం తినగలమండి? నువ్వు ఒక్క మామిడి ముట్టే నాటావు కాబట్టి నేను ఒక మామిడి పండే ఇస్తానంటే ఎన్ని మామిడి చెట్లు కావాలండి? విరగగాస్తున్నాయి కదా, అద్భుతంగా విరగగాస్తుంటే కదా మనం దాన్ని కోసుకొచ్చుకొని అమ్ముకుంటూ ఉంటే, అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకొని తింటూ ఉన్నాం. ఆయనకి మన మీద ఎంత ప్రేమ, అమిత ప్రేమ కదా. మాట వరుసకు చెప్పాడు. బాబా చెప్పిన మాటల్లో అత్యంత గాఢమైన అర్థం దాగి ఉంటుంది. నువ్వు నాకు ఒక్కటిస్తే నేను నీకు 100 ఇస్తానన్నా. అవునా కాదా? మాట వరుసకు 100 అన్నాడండి. 100 కాదు, ఆయన లక్షల వేల కోట్ల రెట్లు ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఒక్క మామిడి టెంక భూమిలో నాటావు, ఆయన ఎన్ని సంవత్సరాలు నీకు ఆ పంటను అందిస్తూనే ఉన్నాడు, అందిస్తూనే ఉన్నాడు, అందిస్తూనే ఉన్నాడు. నువ్వు పోస్తే నీళ్లు పోసి ఎరువు వేస్తావే. అవునా కాదా? ఆయన మాట ఆయన ఎప్పుడు తప్పడండి, నిలబెట్టుకుంటాడు. మన మీద ప్రేమ. తిను, ఇవన్నీ తినురా, నేను నీ కోసం సృష్టించా. తల్లి ఎట్లాగైతే వంటింట్లో తెల్లారులేసి ఆరాట పడి 4-5 రకాలు చేసి టేబుల్ మీద తెచ్చిపెట్టి, నాయనా నీ కోసం వండాను, ఇది వేసుకో నాన్న, నీకు ఇష్టమని ఇది వండాను, ఇది వేసుకో, ఇది తిను అంటుందో, అలా మన తల్లి కూడా ఆ జన్మాంతం నిద్ర లేకుండా, ఎప్పుడు నిద్ర లేదా ఆయనకి, నిద్ర లేకుండా మన కోసమే మనం పడుకొని ఉంటే తెల్లవారేటట్టుకి పూలు పూయించేస్తున్నాడు, తెల్లవారేటట్టుకి చెట్లలో కాయలు కాయించేస్తున్నాడు, తెల్లవారేటట్టుగా ఆకుకూరలు రెడీ చేసేస్తున్నాడు, తెల్లవారేటట్టుగా ఆవులకి బర్రెలకి పాలు రెడీ చేసేస్తున్నాడు. నువ్వు తెల్లవారి లేచి బయటకు వచ్చేటట్టుకి నీ కోసం సమస్తము రెడీ చేస్తున్న సాయి దర్శించు. ఒక్క 3.5 మూరల దేహంతో ఉన్న సాయిని కాదు, ఎన్ని రూపాలతో నీ కోసం శ్రమిస్తున్నాడో దర్శించు. ఎక్కడో పండుతుంది పంట, అది నీ ఇంటి దాకా రావడానికి ఆయన ఎన్ని రూపాలతో శ్రమ పడుతున్నాడో దర్శించు. డబ్బుంది కదా కొనుక్కునేసామని ఎవ్వరు అనుకోబాకండి. ఆ డబ్బుకు కూడా ఆయనే మూల కారణం, అది ఇంకోసారి చెప్పుకుందాం. కానీ అన్ని రకాల ఆయన పండించకుండా 2 కూరగాయలు పండించుంటే ఆ 2 తిని బతకాలంటే మన వల్ల అవుతుందండి? 2 పండ్లు పండించుంటే ఆ 2 కొనుక్కొని తినాలంటే అవుతుందా? షిర్డీకి వెళ్తాం, జామకాయలు చూడండి ఎంతంత పెద్దగా ఉంటాయి. షిర్డీకి వెళ్తే జామకాయ కొనుక్కోకుండా ఎవరు రాము, తినకుండా ఎవరు రాము. షిర్డీ జామకాయలు ఇంకా అంత పెద్దవిగా ఉంటాయి. స్పెసిఫిక్ ఆ రుచి ఎంత బాగా కొబ్బరిలాగా దాంట్లో రుచి పెట్టాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి పెట్టాడు. ఎంత అద్భుతంగా మళ్ళీ దాంట్లో ఔషధీ గుణాలు పెట్టాడు. మళ్ళీ నువ్వు అది తింటే రక్తం పడతాయి కొన్నిట్లో, నువ్వు తింటే విటమిన్ సి ఉంటుంది, ఇంకో దాంట్లో విటమిన్. అసలు ఏమిటండి ఆయన ప్రేమ? నీకేదైనా డెఫిషియన్సీ ఉందా? ఇదిగో ఈ రూపంలో నీ కోసం ఉన్నాను నేను రెడీగా, ఇది తిని పెంచుకోను. ఆయన ఎలా రెడీ చేసి పెడుతున్నాడు మన కోసం, అలా శ్రమిస్తూనే ఉన్నాడు, రెడీ చేసి ఇస్తూనే ఉన్నాడు. ఆ రెడీ చేసి ఇస్తున్న ప్రకృతి రూపంగా ఉన్న సాయిని మనం దర్శించాలి. అది ఈ సావాస్యం ఇదం సర్వం అండి. రైట్, ఓకే, బాబా ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు, గుళ్ళో ఉన్నవాడు గుడిలో మాత్రమే లేడు, అది నేను చెప్పాను. గుడిలో ఖచ్చితంగా ఉన్నాడు, నీ ఇంట్లో దేవుడు పటం రూపకంగా ఖచ్చితంగా ఉన్నాడు. కానీ ఆ పటానికి నువ్వు పెడుతున్న పూలుగా ఉన్నది ఆయనే, నువ్వు సమర్పించడానికి తెచ్చుకున్న అరటి పండ్లుగా ఉన్నది ఆయనే, నువ్వు కొట్టడానికి తెచ్చుకున్న కొబ్బరికాయగా ఉన్నది ఆయనే. చూడండి ఆ కొబ్బరి చెట్టును ఒక్కసారి చూడండి, ఎంత పొడుగ్గా ఉంటుందో. అంత పొడుగు చెట్టుకి అంత పైకి ఆ కాయ పెట్టి దాంట్లో నీళ్లు ఎవరు నింపారండి? ఎలా నింపాడండి? ఎక్కడి నుంచి నీళ్ళని పైకి తీసుకెళ్లి నింపాడండి? అవి కొనుక్కొని అయితే మనం దాగేస్తున్నాం. అబ్బా 40 రూపాయలు చెప్తున్నారండి ట్యాంక్, ఇప్పుడు మరి బాటిల్ 100 రూపాయలు అయిపోయిందండి అంటున్నాడు. ఆయన పెట్టకపోతే ఆ బాటిల్ ఆ నీళ్ళు ఎలా వస్తాయి? మనం తాగే కూల్ డ్రింక్ తయారు చేసుకునేవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని చెడగొట్టేవి. బాబా తయారు చేసి పెట్టినవన్నీ కూడా, పరమాత్మ తయారు చేసి పెట్టినవి ఇవన్నీ కూడా, సాయినాథుడు మన కోసం శ్రమించి తయారు చేసి పెట్టినవన్నీ కూడా అత్యంత అద్భుతమైనవి, అత్యంత ప్రయోజనకరమైనవి, అత్యంత ప్రేమపూరితమైనవి, మనందరి ఆరోగ్యాలకి మంచి. అవునా కాదా? ఫలానాది తింటే చెడు పని ఏదన్నా ఒక వస్తువు చెప్పండి. మనం మామిడికాయలు కోసుకొచ్చుకొని ఆవకాయ వేసి కారం వేసేసుకొని తినేస్తున్నామే గాని, ఆయన తయారు చేసిన మామిడికాయలో ఏ చెడుపు లేదు, ఆయన తయారు చేసిన పూలలో ఏ చెడుపు లేదు.
ఇలా ప్రకృతి రూపంగా ఉన్న సాయిని కూడా అప్పుడప్పుడు తలపోసుకుంటూ ఉండాలి. అలా బయటికి వెళ్తాం, ఎన్ని ఆకారాలు ఉంటాయి, ఎన్ని బండ్లు వెళ్తూ ఉంటాయి, ఎంతమంది మనుషులు ఉంటారు, ఎంతమంది జంతువులు ఉంటారు. సాయి భక్తులు మనం అందరం కూడా ఇప్పుడు బాబా దయతో ఆ లక్ష్మీబాయి షిండే శునకానికి పెట్టింది కనుక ఆ కుక్కను చూస్తే వాటికి పెట్టేస్తున్నాం. కానీ బాబా అక్కడ ఒక మాట చెప్పాడు తర్కడు భార్యతో, శునకం ఒక్కటే కాదు, పక్కన బురదలో పొల్లిన పంది కూడా వచ్చింది, దాన్ని కూడా చూసావు కదా, దానికి రొట్టె ముక్క వేయమంట. ఆ రూపంలో ఉన్నది కూడా నేనే, దాంట్లో కూడా ఆకలి రూపంగా ఉన్నది నేనే, నా ఆకలిని కూడా తీర్చమంటుంది. చూడండి బాబా చెప్పిన మాటే. ఇదేం కొత్త మాట అని మీరు అనుకుంటారు. వరాహ అవతారం అని చెప్పుకుంటున్నాం కదా మహావిష్ణువుది మనం. మత్స్యావతారం ఆయనే అంటున్నాం, కూర్మ అవతారం ఆయనే అంటున్నాం, వరాహ అవతారం ఆయనే అంటున్నాం కదా. అదే ఇక్కడ బాబా కూడా చెప్పాడు, కుక్కకైతే పెడుతున్నావు బానే ఉంది, పక్కనే ఉన్న పంది కూడా నేనే కదా, దాని ఆకలి నా ఆకలి ఒకటే కదా, దానికి కూడా పోతూ పోతూ అలా ఎప్పుడైనా ఏదైనా పెట్టావా? ఆవుకైతే పెట్టేస్తాం, అవిసాకు పెడితే మంచిది, అరటిపండు పెడితే మంచిది పెట్టేస్తాం. పక్కనే ఆహారం దొరక బర్రె ఉంటుంది, మనకి మళ్ళీ పాలు మాత్రం బర్రె పాలే కావాలి, ఆవు పాలు తాగం, ఆవు పాలు కాఫీలు బాగుండు. పక్కనే బర్రె ఉంటుంది, అది నేను కాదా? అందుకే బాబా దున్నపోతుకు పెట్టించాడు, ఏంటి పోళీలు పెట్టించి, జోగు భార్య చేత వండించి. దున్నపోత ఎవరైనా ఆవుకు పెడతారు, దున్నపోతకి ఏంటి బాబా, నువ్వు పెట్టమ్మా, వస్తుంది సందు పక్క వాకిలి దగ్గర వస్తుంది, పెట్టమని చెప్పాడు. సో నువ్వు ఆవునే చూస్తూ ఉన్నావు, ఇంకా పక్కనే బర్రెలు ఉన్నాయి, కావాల్సినన్ని ఉన్నాయి, వాటి నోటికి ఎప్పుడైనా ఒక ఆకుకూర కట్ట అందించావా? ఎవరి నోటికి అందించినా నా నోటికి అందించినట్టే అన్నాడు. మరి వాటిగా అవిగా ఉన్న సాయిని నువ్వు దర్శించగలుగుతున్నావా? ఆ రూపం కూడా వాటన్నిటిలో కూడా చైతన్యం, ఆకలిగా దప్పికగా ఉన్న ఆయనాథుడే కదా. అందుకే కదా పోతే ఆకలిని గుర్తించి నెయ్యి బాగా దట్టించి చేసి దానికి పెట్టించమని చెప్పాడు కదా బాబా. దాని కోరిక ఒకటి మిగిలిపోయింది. సో ఆలోచించండి, కట్టేశారు బాబా. బాబా నిర్యాణం తర్వాత షిరిడీలో ఒక ఎద్దుని తీసుకెళ్లి కట్టేశారు. వాడు ఏం చేశాడు, తీసుకోపోయి అమ్మేశాడు, కసాయి వాడికి అమ్మేశాడు, వాడు కట్టేసుకున్నాడు. బాబా స్వప్నంలో కనిపించి చెప్పాడు తన భక్తుడికి, ఒరే నన్ను కట్టేశారా, నన్ను కట్టేశారు, నన్ను వచ్చి విడిపించండి అన్న. సాయి చెప్పిన మాట. చెట్టు కొట్టేస్తుంటే నన్ను కొట్టేస్తున్నాను. చెట్టుగా ఉన్న బాబా, పువ్వుగా ఉన్న బాబా, కాయగా ఉన్న బాబా, నువ్వు తిను, నువ్వు తాగు, నేను తినొద్దు అన్నట్లు. నన్ను స్మరించుకో, నన్ను అలా కూడా దర్శించు, ఆ రూపాలతో ఉన్నది కూడా నేనే కదా. వంట చేసుకుంటూ ఉన్నాం, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇది వంకాయ, ఇది బెండకాయ, ఈ రోజు ఇది రేట్ ఎక్కువ, అది రేట్ ఎక్కువ అంటున్నాం. ఒక్కొక్క కాయకి ఒక్కొక్క రుచిని పెట్టాడు కదా. వంకాయ వంటి కూరయు మనమే పద్యాలు కూడా రాసుకున్నాం కూరగాయల మీద. ఆ శాకంబరి అంటున్నాం గోంగూరను చూడంగానే. ఆ రుచి దాంట్లో లేకపోతే ఏం శాకంబరి అది? భగవంతుడితో పోల్చేసాం గోంగూరని, శాకంబరి దేవితో పోల్చాం, బానే ఉంది. ఆ రుచి పెట్టకపోతే ఏం చేసుకుంటాం? ఆ వంకాయగా ఉన్న సాయిని కూడా దర్శించాలి, ప్రకృతిగా ఉన్న సాయిని కూడా దర్శించాలి, పంచభూతాలుగా ఉన్న సాయిని కూడా దర్శించాలి. మన చుట్టూత మనం నిద్ర లేచేటట్టుకి ఆ వీధులు జిమ్మి, అక్కడ ఉన్న చెత్తనంతా డస్ట్బిన్ లో వేసి, ఆ డస్ట్బిన్ కి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ చెత్తను ఎత్తకపోతే 3 రోజులు అలా ఉంచేస్తే ఎంత గబ్బు రేగిపోతుంది. ఆ మున్సిపాలిటీ వర్కర్ ని చూడంగానే మనం ఆవిడ దూరం జరుపుకుంటాం. నువ్వేం వెళ్ళి వాళ్ళని కౌగులించుకోబల్లా, అది కూడా సాయే కదా. వాళ్ళు కూడా ఆ రూపంలో వచ్చి ఈ వాకిళ్ళన్ని శుభ్రం చేయకపోతే ఎంత బాధపడతాను, ఎంత అవస్థ పడతాను, ఎన్ని రోగాలకు మూల కారణం అవుతుంది. వాళ్ళకి ఆ ప్రేరణ కలిగించి ఆ వృత్తి వాళ్ళ చేత చెయ్యించి నా వీధులు శుభ్రం చేస్తున్నాడు సాయినాథుడని దూరం నుంచన్నా ఒక నమస్కారం పెట్టుకోగలిగితే, ఎప్పుడో అయినా ఒక్కసారి వాళ్ళకి ఒక 10 రూపాయలు చేతికి ఇవ్వగలిగితే వాళ్ళల్లో కూడా సాయిని దర్శించిన వాళ్ళు. నిజమా అబద్ధమా? వాళ్ళందరూ లేకపోతే మనం ఎక్కడ చేసుకోగలం? వాళ్ళకి ఆ ప్రేరణ ఇచ్చి ఆ వృత్తిలో వాళ్ళు ఉండబట్టి కదా మన ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రంగా ఉన్నాయి. సాయికి మాత్రం బ్రహ్మాండంగా పూజ చేసేస్తాం ఇంట్లో, హడావుని మాత్రం ఇష్టం వచ్చినట్టు తిడతాం. మరి వాళ్ళలో ఉన్నది సాయి కాదా? ఆ పని పిల్ల నేను కాక మరెవరు, మనకు వస్తుంది నెక్స్ట్ అధ్యాయం అదే వస్తుంది. ఆ పని పిల్ల నేను కాక మరెవరు?
ఇక్కడ మాత్రం గంట కొట్టి గంట సేపు పూజ చేసి 4 రకాల నైవేద్యాలు పెట్టావు, బయటికి రాగానే పనామని తిట్టావు. ఏం ప్రయోజనం? నువ్వు చేసుకోలేవని ఆ తల్లిని నీ ఇంటికి పంపించాడు. చెప్పాడు బాబా, నేను 19లో అద్భుతంగా చెప్తాడు, రుణ అనుబంధం లేనిదే మీ వద్దకి ఎవరూ రారు, మనుష్యులే కాదు, సోన శుక్రాలైనా చీమ దోమైనా అంతే అని చెప్పేశాడు ఒకటే మాట. సో ఆ రుణాన్ని నువ్వు చేసుకోలేకుండా ఉన్నావని, నీదెంతా దోచిపెట్టకపోతే పర్వాలేదు, అలా తిట్టకుండా ఉండాలి. ఆ తిట్టకపోతే చెయ్యరమ్మా అంటే చెప్పే విధంలో చెప్తే చేస్తారు ఎవరు. ఆ పని పిల్లకి హాయి కాక మరెవరు? ఇంట్లో మంచాన పడి ఉంటారు, అత్తగారు మామగారు ఇబ్బందిలో ఉంటారు, లేదా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుండా ఉంటుంది. ఈ రోజు గురువారం నేను వెళ్ళాల్సిందే బాబా గుడికి, మీరు తింటే తినండి చేస్తే చావండి, వెళ్ళిపోతూ ఉంటారు గుడికి. బాబా స్వీకరిస్తాడు అనుకుంటున్నారా? అక్కడ ఆ రూపంలో, అక్కడ రోగంలో అవస్థ పడుతున్నది సాయి కాదా? ఇబ్బంది పడుతున్నది సాయి కాదా? అత్తమామల్లో ఉన్నది సాయి కాదా? నీ భర్తలోనో తోడికోడల్లోనో ఆడపడుచులోనో ఉన్నది సాయి కాదా? నీ భార్యలోనో ఇంకెవరిలోనో ఉన్నది సాయి కాదా? బయట మాత్రం సాయి భక్తులు అనుకుంటాం, అందరితో బాగా మాట్లాడతారు, ఇంటికి వస్తే భార్య మీద ఎగురుతూ ఉంటారు. బాబా ఏం చెప్పాడు? 15లోనే చెప్పాడు. అందుకే చెప్పా 19 వరకు ఒక ప్యాకేజ్. అందుకే 19వ అధ్యాయం సచ్చరిత్ర మొత్తంలో ఉన్న అధ్యాయాల్లో కల్లా చాలా పెద్దది, 856 ఓబీలు. చాలా చిన్న అధ్యాయం 52 అయితే, చాలా పెద్ద అధ్యాయం 19. సో 15లోనే చెప్పేశాడు బాబా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి నీ సాధన. ఇంట్లో గాని, వాకిట్లో గాని, దారిలో గాని, ఎవరు మీకు కలిసినా అది నేనే. సో మరి ఇంట్లో వదిలేస్తే అట్లాగా? ఆయన మొదలు పెట్టమని అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, ఇంట గెలిచి రెచ్చగెలవ. నువ్వు ఇంట్లో వదిలేస్తే ఎలాగా? ఇంట్లో వాళ్ళని వదిలేసి గుడికి వెళ్ళి సేవ చేస్తే స్వీకరిస్తాడు? వద్దనే కదా ఆ తల్లి 3 రోజులు ఉపవాసంతో వస్తే వెళ్ళమ్మా వాళ్ళకి వండి పెట్టమని పంపించాడు బాబు. మనకే ఉంది కదా ఆ లీల, మనం చదువుతూనే ఉన్నాం కదా. సో మనం ఇంట్లో వాళ్ళల్లో కూడా సాయిని చూడగలిగినప్పుడే అసలైన సాయి భక్తులం అవుతాం. చూసి వాళ్ళకి సేవ చెయ్యగలిగినప్పుడే అసలైన సాయి భక్తులం. అంతేగాని ఇంట్లో వాళ్ళని, బంధువుల్ని అందరినీ విరోధం చేసుకొని నేను సాయి భక్తుడని ఎవరైనా చెప్పుకుంటే అది సాయి భక్తి కానేరదు, వాళ్ళని సాయి దగ్గరికి తీసుకోదు. సో ఇలా మనం సాయి ప్రేమను గుర్తించి, వీటన్నిటి వెనక ఉన్నది ఏంటంటే సాయి ప్రేమ. ఎంత ప్రేమ సాయికి అంటే, నూల్కర్ అనే భక్తుడిని తన దగ్గరికి రప్పించుకోవడానికి నానాసాహెబ్ చంద్రకర్ చేత పదే పదే చెప్పిస్తూ ఉంటాడు. నూల్కర్ గారికి విసుగొచ్చి, సరే నాకు 2 కోరికలు ఉన్నాయి, ఈ 2 కోరికలు గనక తీరిస్తే నీ సాయి దగ్గరికి నేను వస్తానని. సరే అలాగే ఏంటో అడగమండి. నాకు వంటవాడు లేక నేను 2-3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాను, నాకు ఒక మంచి వంటవాడు చిక్క. ఇంకొకటి ఏంటి అన్నాడు, ఇప్పుడు నారింజ పండు దొరకదు, ఆరెంజ్ ఇప్పుడు మనందరికి బాగా దొరుకుతున్నారు, నారింజ పండు దొరికే కాలం కాదు, కానీ నాకు నాగపూర్ కమలాలు, ఉట్టి కమలాలు కూడా కాదు, నాగపూర్ కమలాలు కావాలి, ఈ 2 కోరికలు గనక తీరిస్తే నీ బాబా దగ్గరికి నేను వస్తానంట. చెప్పంగానే పక్క రోజు పొద్దున్నే ఆయన తలుపు వచ్చి ఒకడు కొడతాడు. ఏమండి అంటే, నేను పలానా ఊరి వాడిని, మీకేదో వంట వాళ్ళు కావాలని వెతుక్కుంటున్నారంట, అందుకోసం వచ్చాను నేను. ఆశ్చర్యపోతాడు ఆయన. మీకు ఎవరన్నా చెప్పారంటే, లేదండి మీరు వెతుక్కుంటున్నారని విన్నాను అందువల్ల వచ్చాను అంట. సరే చేరిపోమ్మని చెప్తాడు, బ్రహ్మాండంగా వండి పెడతాడు. సాయంత్రం అయ్యేటప్పటికే ఒక అట్టపెట్టి నిండా, ఆయన అడిగింది 2 కమలాలు, ఒక అట్టపెట్టి నిండా కమలాలు పార్సల్ వస్తుంది ఆయన అడ్రస్. ఆలోచించి చూడండి బాబా ప్రేమ ఎట్లా ఉంటుంది. ఆ పార్సల్ తీసుకుంటాడు, ఇదిగో మీ పేరుకి పార్సల్ వచ్చిందని పార్సల్ తెచ్చి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు మధ్యాహ్నం. ఫ్రమ్ అడ్రస్ ఉండదు అందులో. ఎవరు పంపించారండి? ఏమో మాకు తెలియదండి, మీ అడ్రస్ వేసింది మీకు అప్పచెప్తున్నాం అంట. దాన్ని తీసి చూస్తే దాంట్లో అద్భుతంగా శ్రేష్టమైన కమలా పండ్లు ఉంటాయి. అవి అప్పటి వరకు ఆయన తిననటువంటి అత్యంత అద్భుతమైన రుచితో కలిగి ఉంటాయంట. ఆయన చెప్తాడు నూల్కర్. వెంటనే నానాసాహెబ్ చంద్రకర్ గారికి పిలిపించుకొని ఆయనతో పాటు. సో ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, నీకు ఏం అవసరమో చూసి ముందుగానే కాయలుగా, పండ్లుగా, పూలుగా నువ్వు అడిగినా అడగకపోయినా సమస్తాన్ని రెడీ చేసి పెట్టే ప్రేమ సాయినాథ్.
రేపు నువ్వు ఏమైనా తినాలి అనుకుంటావు అనేది కూడా తెలుసు కాబట్టి ఆ కూరగాయలను ముందుగానే తెచ్చి అక్కడ పెడతాడు. నువ్వు నిద్ర లేవంగానే మనం భార్యకో లేదా మనమే ఈ రోజు పలానా వంట చేసుకుందామనో వెళ్ళి ఆ కూర తెచ్చుకుంటాం. కానీ ఆయన సంసిద్ధం చేసి పెడతాడు. అయ్యో నా బిడ్డ రేపు ఇది తినాలనుకుంటాడు కదా, వాడి కోరిక ఇలా ఉంది కదా అని ఆ పండో ఆ కాయో ఆ ఫలమో రెడీ చేసి పెడతాడు. అది సాయినాథుడి ప్రేమ. ఎంతగా రెడీ చేస్తాడో ఇదే నూల్కర్ది ఇంకొక అనుభవం చెప్తాను మీకు. మనం అన్నిటినీ చాలా తేలిగ్గా తీసేసుకొని చాలా తేలిగ్గా తినేస్తూ ఉంటాం, తాగేస్తూ ఉంటాం. కానీ అవన్నీ సాయి ప్రేమకు గుర్తులు. ఇదే నూల్కర్ వచ్చారు కదా, బాబా దగ్గరికి వచ్చేసాడు నానాసాహెబ్ చంద్రకర్ ద్వారా. వచ్చారు, బాబాని దర్శనం చేసుకున్నారు, వాడాలో వెళ్ళారు, పడుకున్నారు. నూల్కర్ గారికి ఒక అలవాటు ఉంది, కిళ్ళీ వేసుకునే అలవాటు. అటుపక్క ఉత్తరాదినంతా ఎక్కువగా కిళ్ళీలు నవ్వులుతూ ఉంటారు. ఆయన తెచ్చుకున్న కిళ్ళీలు అయిపోయాయి. రాత్రి 12 అవుతూ ఉన్నది, కిళ్ళీ వేసుకోవాలన్నది తపన పడుతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నానాసాహెబ్ చంద్రకర్ని అడిగినా 12 గంటలప్పుడు ఎవరు కిళ్ళీ తెచ్చిస్తారండి. ఆలోచిస్తూ పడుకోనున్నాడు. ఉన్నట్టుండి వాడా తలుపు వచ్చి ఒక అబ్బాయి తడతాడు. 12 గంటల రాత్రికి వాడా తలుపు వచ్చి ఒక అబ్బాయి తడతాడు. తడితే ఇక్కడ ఎవరో సాహెబ్ వచ్చున్నారంట, ఆయనకి ఈ 2 కిళ్ళీలు బాబా ఇవ్వమన్నారు. ఒకటి కాదండి, నువ్వు ఇప్పుడు వేసుకుంటావు, ఇంకా 2 గంటల తర్వాత కూడా వేసుకోవాలన్న తపన నీకు వస్తుందని తెలిసిన వాడు మన సాయినాథుడు. కాబట్టే ఈ 2 కిళ్ళీలు కిళ్ళీ ఇచ్చిపోయే భగవంతుడు ఎక్కడ చిక్కుతుంది మనకి? కిళ్ళి ఇచ్చిపోయే భగవంతుడు ఎక్కడ చిక్కుతాడు? ఆలోచించి చూడు. నారింజ పండ్లు నువ్వు అడిగావని తన దగ్గరికి రావడానికి పిల్లవాడు తన దగ్గరికి రావడానికి తల్లో తండ్రో ఎట్లా చాక్లెటో ఇంకోటో ఇచ్చి మచ్చిక చేస్తుంటాడో, తమ ప్రేమను చూపిస్తారో, అలా నారింజ పండ్లు తెచ్చి ఇచ్చే భగవంతుడు నీకు ఎక్కడ దిక్కుతాడు? నువ్వు 12 గంటలప్పుడు నీకు కిళ్ళీ వేసుకోవాలని తపన పుడుతుందని తను కూర్చొని మంచి ఆకులు ఏరి నువ్వు కారా కిళ్ళీ వేసుకుంటావో స్వీట్ కిళ్ళీ వేసుకుంటావో అందులో ఏం వేసుకుంటావో అవన్నీ వేసి పొట్లం కట్టి ఆ పిల్లవాడు చేతికి ఇచ్చి అందిస్తున్నాడు కదా. వాడు వచ్చి ఆ సమయానికి తలుపు కొట్టి ఒకటి కూడా కాదు 2 కిళ్ళీలను అందించి ఫలానా సాయిబు గారు అంట కదా ఆయనకి ఇవ్వమని చెప్పి ఇచ్చిపోయే ప్రేమ స్వరూపుడు సాయి. ఆ ప్రేమ ఆయన దగ్గర తప్ప మనకి ఎక్కడా కనిపించదు. సో దీన్నే మనం కూడా అన్వయించుకోవాలి. మనం అనుకుంటాం వాళ్ళు కనిపించారు, మనకు మామిడి పండ్లు 2 ఇచ్చేసిపోయారు, లేదా వీళ్ళు వచ్చారు ఈ రోజు పలానా. వాళ్ళెవరూ రాలేదమ్మా. నీలో ఆ కోరిక ఉందని గుర్తించి సాయినాథుడే వాళ్ళ ద్వారా పంపిస్తాడమ్మ. మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజు పలానా తినాలనుకున్నాను, మీరు భలే తెచ్చేశారండి. మీరు భలే తెచ్చేయలేదమ్మా. నువ్వు తినాలని అనుకుంటున్నది నీలో ఉన్నవాడికి అంతటా ఉన్నవాడికి తెలుసు కాబట్టే వాళ్ళకి ప్రేరణ కలిగించి వాళ్ళు వేరే ఏదా కొనుక్కోవాలనుకున్నా కూడా వద్దులే ఇది తీసుకెళ్దామని ఆ పండో ఆ స్వీటో వాళ్ళ చేత కొనిపించి నీ ఇంటి దాకా నడిపించి తీసుకొని వచ్చి నీ అరిచేతిలో పెట్టేవాడు సాయి. ఆ సాయినాథుని దర్శించాలి. అది సీట్లు కావచ్చు, పండ్లు కావచ్చు, కాళ్ళు కావచ్చు, ఇన్ని రూపాలతో తానే మారి నీ తపనని, నీ జిహ్వా చాపల్యాన్ని, నీకున్న కోరికని తీరుస్తున్న సాయియే ఈశావాస్యం ఇదం సర్వం. అంతటా ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు, సర్వము తానై ఉన్నాడు. నిద్ర లేచేటప్పటికి నీకు కాఫీ కావాలా, టీ కావాలా, దానికి ఏ పాలు కావాలా, అన్నిటి కోసం శ్రమిస్తున్నాడు. ఒక్కరి కోసం కాదు, 84 లక్షల జీవరాశులకి ఏకకాలంలో ఏం కావాలో దాన్ని సమకూర్చే సర్వ సమర్థుడు సాయన. సర్వ సమర్థుడు ఆయన. మనం ఇంట్లో ఉన్న ఇద్దరికి చేసేటట్టుగా అలసిపోతూ ఉంటాం మా బోటోళ్ళు. ఆయన సమర్థత్వం ఎంత గొప్పదో చూడండి. నీ ఒక్కరికేనా కాదు, ఏ జీవికి ఏది కావాలో సంసిద్ధం చేసి తీసుకొని వచ్చి అందించగల సర్వ సమర్థుడు సాయిన. అందువల్లే ఆ బిడ్డ ఎప్పటి నుంచో ఆ పాట పాడుకుంటూ ఉంటే ఆ నారింజ రంగు లాంటి చీరను ఆ బిడ్డకి ఇప్పించాలి కాబట్టి తద్వారా ఈయనకు కూడా పరమాత్మల అందరిలో ఉన్నాడన్న జ్ఞానం కలిగించాడు కాబట్టి వీళ్ళిద్దరిని లింకప్ చేసి ఆ బిడ్డకు ఆ చీరను అందించి ఆనందం కలిగేటట్టు చేసిన వాడు సాయి. గుర్తించండి, ప్రతి చిన్న కోరికని గుర్తు పెట్టుకొని తీర్చేవాడు బాబా. అనుకుంటారు చాలా మంది బాబా ఆధ్యాత్మిక విద్య ఒకటే నేర్పించి కాదు, లౌకికంగా. నానాసాహెబ్ చంద్రకర్ ఎన్నిసార్లు ఒక అడవికి వెళ్ళారు, ఏదో గుడికి వెళ్ళాలని నానాసాహెబ్ చంద్రకర్ వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. రాత్రి సమయం అయిపోయింది, ఆ గుడి పూజారి పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఉన్నట్టుండి బాబా అతని కల్లోకి వెళ్ళాడు. నా బిడ్డలు వస్తాడు ఇంకొంతసేపట్లో, లేచి టీ పెట్టమని చెప్పి.
ఆయనకు అర్థం కాలే, రాత్రి సమయం అడవిలో ఉండే గుడికి ఎవరు వస్తారు, మళ్ళీ పడుకుంటే మళ్ళీ అదే స్వప్నమే. ఇంక ఇట్లా కాదని లేచి అతను ఆ సమయంలో టీ పెట్టి టీ రెడీ చేస్తూ ఉన్నాడు. అతను టీ ఏ సమయంలో కాచి రెడీ చేస్తాడు, వీళ్ళు ఎప్పుడు వస్తారన్నదంతా ఆ సమయం. ఇప్పుడులాగా ఫ్లాస్కులు లేవండి అప్పుడు, ఇప్పుడులాగా పోసి పెట్టడానికి కెటిల్స్ లేవు. వీళ్ళు ఒక 10-12 మంది వస్తూ ఉన్నారు, సంసిద్ధం చేసి రెడీ చేసి పెట్టారు. కరెక్ట్ గా అతను ఆ టీ కంప్లీట్ చేయడం వీళ్ళందరూ వచ్చారు. ఆహా, మేమే టీ తాగుదాం అనుకుంటున్నాం, మేము వస్తున్నట్టు మీకు తెలియదు, ఇప్పుడులాగా సెల్ ఫోన్లు లేవు అని అంటే, లేదు ఇట్లాగా నాకు ప్రేరణ కలిగింది, స్వప్నంలో కనిపించి చెప్పారు, టీ రెడీ ఒక టీ తాగాలన్న నీ కోరికను కూడా తీర్చేవాడు సాయి. అందుకనే చెప్తుంటా, తల్లి తండ్రితో పోలుస్తారు కానీ తల్లి తండ్రి ప్రేమ కూడా చాలదండి బాబా ప్రేమ. వాళ్ళు టీ రెడీ చేసి పెట్టుకుని ఆయన రాగానే టీ ఇస్తే వాళ్ళు ఎంత ప్రేమలో ఉప్పొంగిపోయి ఉంటారు. ఒక్కసారి ఆ తలంపులోకి వెళ్ళి చూడండి, ఆ ప్రేమ మనందరి మనసుల్ని తాకేస్తుంది. బాబా ఏంటి నాయనా నువ్వు, భగవంతుడు అంటే మన దృష్టిలో ఏంటండి, కాపాడుతాడు, రక్షిస్తాడు, గ్రహాలని వాటినంతా పరిపాలిస్తాడు, ఆయన ఏదో ఒక సామ్రాజ్యంలో కాదండి బాబు. నీ కోసం ఎక్కడికైనా పరిగెత్తుకొచ్చేవాడు భగవంతుడు, నీ వెంట ఉండేవాడు భగవంతుడు, ఈ సమస్త సృష్టిగా నీకు ఉపయోగపడుతున్న వాడు భగవంతుడు, నీ తపనను తీర్చేవాడు భగవంతుడు, నీకున్న చిన్న చిన్న కోరికలు కూడా గుర్తించి తీర్చేవాడు భగవంతుడు. ఆ భగవంతుడే మన సాయి. అందువల్లే ఆయనకు అర్ధరాత్రి టీ రెడీ చేసి అక్కడిచ్చి, అందువల్ల ఇంకో చోట ఇంకెవరన్నా ఏదైనా అడిగితే అక్కడికి వెళ్ళి అదే ఇచ్చేసి వచ్చేవాడు. మనకి ఇలా చాలా లీలలు ఉన్నాయి, చాలా లీలలు ఉన్నాయి. బండి తీసుకొని వస్తున్నాడండి బాబుగిరి బువాకి, బండి ఒక్కటి తీసుకురావచ్చుగా. నిన్నెప్పుడో తిన్నాడు, ఇప్పుడు బండెక్కి నిద్రపోతాడు, తెల్లవారేటటికి ఇతనికి ఆకలిస్తుంది, ఆకలిస్తే ఇతను ఏం తింటాడు, ఏదైతే ఇతనికి ఇష్టమో అన్ని గుర్తించుకొని అవన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకొని తీసుకొని వచ్చి కరెక్ట్ గా తెల్లవారే సమయానికి ఒక నది ఉండే ప్రాంతంలో ఆ కాలువ దగ్గర కాలువ గట్టున ఆపి మీ కాలకృత్యాలన్నీ తీర్చుకోమని చెప్పి, ఆకలేస్తుంది కదా ఇదో తినండి అని రెడీ చేసి ఇవ్వడం ఏందండి. ఆలోచించి చూడండి, అది సాయినాథుడి ప్రేమ. అందుకే బాబా చెప్తాడు, అందుకే మొన్న కూడా నేను చెప్పాను, నీకు దుఃఖం వచ్చినప్పుడే చేతులు పెట్టేసి ఇంకోటి చేసి అందించి దుఃఖం సమయానికి కరెక్ట్ గా అక్కడ వచ్చి కూర్చునేవాడు ఒక్కడే కాదు, ప్రతి అడుగు కూడా ఆయన నిర్దేశకత్వంలోనే పడుతుంది. మీరు ఆ దృష్టితో చూడండి, మీరు వెళ్ళేటట్టుగా అక్కడ సమస్త పనులు ఆయన రెడీ చేసి పెట్టుండేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆపాక కావాలంటే నాగమల్లేశ్వరరావు గారిని అడగండి, వాళ్ళ అమ్మాయి పెళ్లి ఈ మధ్య జరిగింది, మా అమ్మాయి పెళ్లి కూడా నాకు అనుభవం అయింది. మనం వెళ్ళేటట్టుగా అక్కడ అన్ని రెడీ చేసి పెట్టేసి ఉంటాడు బాబా, మనం జస్ట్ ఒక పనిముట్లాగా అక్కడ వెళ్ళి పని చేసుకురావడం తప్ప శ్రమ ఉండదండి మనకి. బాబా బిడ్డలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ శ్రమ ఉండనే ఉండదు. ఎందువల్లంటే ఆయన మనల్ని అలా కాపుగాస్తాడు. ఆ మాట ఆయనే చెప్పాడు, నేను నీకు పక్కన ఇటుపక్క అటుపక్క నలుదిక్కులా నిలబడి ఉంటాను, నిలబడి నేను కాపు కాస్తాను, నువ్వు వెళ్ళు. బాబుగిరి బువాకి ఎలా చెప్పాడో, ఓకే 2 రూపాయలే ఉంది చేతిలో పెట్టుకో, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తూ ఉంటే నేను అన్ని నీకు రెడీ చేస్తానని ఎట్లా చెప్పాడు, మన జీవితాల్లో కూడా ప్రతి అడుగు ఆయనే రెడీ చేస్తూ ఉన్నాడు. అది నువ్వు నిద్ర లేసింది మొదలు. అందుకే చెప్తాను, బాబా మా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు చెప్తా, పెద్ద పెద్దవి వదిలేయండి, ఎంతసేపు బాబా డబ్బులు ఇచ్చాడు, బాబా దశకం ఇచ్చాడు, బాబా పెళ్లి చిన్న చిన్నవి గుర్తించండి, బాబా చర్యలు గుర్తించండి. ఇప్పుడు చెప్పారు నరసింహారావు గారు, 10 నిమిషాల ముందు వచ్చేసావా, అవును అసలు హాస్పిటల్లో లేట్ అవ్వాలి, ఇంకా 4 ఉన్నారు కానీ పిలిచేశారు మమ్మల్ని, చూపించేసుకున్నాం. ఎందువల్ల చూపించుకోగలిగాం, బాబాకు తెలుసు ఈ పిల్ల 7వ గంటకి అక్కడ రావాలి, కొంతమంది కాచుకొని ఉంటారు. అలా చిన్న చిన్నవి, ఆ చిన్న వాటిని గనక మీరు బాబానే చేస్తున్నాడు అని గుర్తించగలిగితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక ఆకుకూర కొనుక్కునే విషయం దగ్గర నుంచి, ఒక పండు కొనుక్కునే విషయం దగ్గర నుంచి, మీ ఇంట్లో జరిగే ప్రతి కార్యానికి బాబాని గనక ముడిపెట్టి బాబా వైపు నుంచి ఆలోచించగలిగితే బాబా ప్రేమ మీకు అర్థమవుతుంది. అది మీరు తెల్లవారు లేస్తే అదిగో ఆ బాత్రూమ్ లోకి వెళ్ళి నీళ్లను చూసినప్పటి నుంచి, అదిగో వంటింట్లోకి వెళ్ళి ఆ కాఫీ కలుపుకొని తాగుతున్నప్పటి నుంచి, బాబా పెట్టకపోతే ఆ కాఫీ గింజల్లో ఆ టీ ఆకుల్లో ఆ రుచి ఎవరు పెడతారండి, ఎవరు పెడతారండి. అబ్బా టీ తాగితే తప్ప నాకు పని జరగదంటాం, రైట్. టీ అనే ఒకటి లేకపోతే ఏం తాగుతుంది. అదే కదా జోగు ఆశ్చర్యపోతాడు 15వ అధ్యాయంలో,
బాబా ఎప్పుడు టీ తాగనే తాగరు, చక్కెర ఎక్కువ వేసి టీ ఇమ్మంటున్నాడు అంటే నువ్వెలా తాగుతావు ఆయనకి తెలుసు, ఆయనకి టీలు కాఫీలు అవసరం లేదు. అంత ప్రేమ స్వరూపుడు ఆయన. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రకృతిగా నీకు సహాయ సహకారాలు అందిస్తున్న సాయిని, అది మనుషుల రూపంలో కావచ్చు, వ్యక్తుల రూపంలో కావచ్చు, పంటల రూపంలో కావచ్చు, చెట్లు చామల రూపంలో కావచ్చు, నదీ నదాల రూపంలో కావచ్చు, వర్షం రూపంలో కావచ్చు, నువ్వు ఉంటున్న ఇల్లు రూపంలో కావచ్చు. అందరం మనం అపార్ట్మెంట్ లో ఉంటున్నాం. ఆ పటిష్టత కింద ఆయన పట్టుకొని లేకపోతే మనం ఏముంటాం? ఆ భూమికి ఆ పటిష్టత ఆయన ఇవ్వకపోతే పేకమేడ అని కూలిపోతాయి కదా నిమిషంలో. ఆ ఇనుముకు గాని వాటన్నిటికీ ఆ పటిష్టత ఇచ్చాడు కదా. సో నువ్వు నిద్ర లేచింది మొదలు సాయితో ఉండగలం, ఈ దృష్టితో మనం చూడగలిగి. అది బాబా చెప్పాడు, నువ్వు దృష్టి నా మీద ఉంచు, నా దృష్టి నేను ఎప్పుడు నీ మీదే ఉంచుతాను. తాబేలు పిల్ల తన తల్లిని చూస్తున్నట్టుగా నన్ను చూడు అన్నాడు. సో మనం ఏం చేయాలి? ప్రతి విషయాన్ని కూడా సాయితో ముడిపెట్టి చూడగలుగుతాడు. బాబా నీ ప్రేమ ఇదా తండ్రి, నీ ప్రేమ ఇదా తండ్రి, నీ ప్రేమ ఇదా తండ్రి. నా కోరిక తీర్చడానికి ఇలా 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 మారావా, నాకు ఇన్నిటిని అందిస్తూ ఉన్నావా, ఇన్ని రూపాలతో నాకు సహకరిస్తున్నావా. అందుకనే హేమాద్రి పంత్ చెప్తాడు, ఒక్క క్షణమైనా సాయిని విడిచి ఉండగలిగిన వాడు సాయి భక్తుడా అంట. అంటే మనం వెంటనే ఏమనుకుంటాం, ఓ 24 గంటలు సాయి 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 అనుకోవాలి. కాదే, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో సాయిని ముడిపెట్టుకున్నావంటే ఒక్క క్షణం కూడా ఆయన్ని వదిలిపెట్టి ఉండలేవు. అలా వెళ్ళి నిలబడతాం, ఆటో తెచ్చి నిలిపేస్తాడు. అప్పటిదాకా 15 నిమిషాల నుంచి రాలేదమ్మా, మీరు రాగానే వచ్చిందంటారు పక్కన ఉన్నోడు. ఒక్క క్షణం కూడా నిన్ను అలా ఏమారనీయకుండా చూసుకుంటున్నాడు కదా. దుమాలతో చెప్తాడు ఆ మాట, ఒక్క క్షణం నేను ఏమారుతినా నువ్వేమైపోదువు అంటాడు. అందుకే దుమాలు కూడా రాసుకుంటాడు, అద్భుతంగా చెప్తాడు పివి నరసింహారావుతో. నా ప్రతి అడుగు కూడా సాయి యొక్క నిర్దేశకత్వంలోనే పడుతున్నదన్నది నాకు అనుభవంలోకి వచ్చింది. ఎంత అద్భుతమైన మాట అండి. సో నీ జీవితం ఇప్పటి వరకు మనందరి జీవితాలు మన కోణం నుంచి చూసేసాం. నేను కష్టపడ్డాను, నేను ఉద్యోగం చేశాను, నేను వ్యాపారం చేశాను, నేను నేను వయ్యి, ఈ నేను తీసి పక్కన పెట్టి సాయినాథుడు నాకు జ్ఞానాన్ని ప్రసాదించాడు, సాయినాథుడు నాకు సర్వేంద్రియాలను ఇచ్చాడు, సాయినాథుడు ఎంతో మందికి దొరకని ఉద్యోగం ఇచ్చాడు, అసలు ఎంతో మందికి దొరకని అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడు, అందులో సర్వేంద్రియాలను అమర్చాడు, అందులో శక్తిగా ఉంటూ పనిచేస్తూ ఉన్నాడు, నాకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానం లేకపోతే నీకు ఉద్యోగమో వ్యాపారమో ఏమొస్తుంది? సాయినాథుడు నన్ను కనిపెట్టుకొని ఉంటూ చిన్నప్పటి నుంచి నా వెంట ఉంటూ నా చేత ఈ పనులన్నీ చెయ్యించాడు అన్న దృష్టితో ఇప్పటి వరకు మీరు గడిపేసి వచ్చిన మీ జీవితాన్నంతా ఒక్కసారి సింహావలోకనం చేసుకోండి. సాయి ప్రేమ మీకు అర్థమవుతుంది. సాయి మన చెయ్యి పట్టి ఎట్లా నడిపించుకుంటూ వస్తున్నాడో మీకు అర్థమవుతుంది. అత్యంత అద్భుతంగా అర్థమవుతుంది. ఎంతో మంది ఎన్నో దేశాల్లో పుట్టారు, ఎన్నో రకాలైన కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఈ దేశంలో కూడా ఈ క్షణంలో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్న స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అవన్నీ లేకుండా మనల్ని హాయిగా కూర్చోబెట్టి ఆయన ప్రేమని పంచుకునేటట్టు చేసి, ఆయన గురించి తెలుసుకునేటట్టు చేసి, దానికి కావాల్సిన వెసులుబాటు ఇచ్చి, ఇప్పుడు కూడా నువ్వు పరిగెత్తి సంపాదించి 10 రూపాయలు తెస్తే తప్ప కుదరని పరిస్థితి ఉంటే ఏంటి మన పరిస్థితి? నేను ఎప్పుడు చెప్తుంటా, మా నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర 70 ఏళ్ల వాళ్ళు 80 ఏళ్ల వాళ్ళు కూర్చొని టెంకాయలు మామిడికాయలు అమ్ముకుంటూ ఉంటారు. ఆ పరిస్థితి నాకు పెట్టకుండా ఉండడమే సాయి నాపై చూపిస్తున్న ప్రేమకు గుర్తు. చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నొడవడేని అన్నారు. అలా సాయిని గురించి ప్రేమ పూరితంగా చెప్పుకునే అదృష్టాన్ని నాకు కలిగించడమే సాయి నాపై ప్రేమను గుర్తిస్తున్నందుకు గుర్తు. సో చిన్నప్పటి నుంచి పడి ఉండొచ్చు, కష్టాలు ఉంటే ఉండనియండి, సాయి ఉన్నాడు నా వెంట. ఆ ధైర్యం ఉండాలి మనకు. ఆ కష్టాలు దాటుకునేటంత వరకు కాదు, దాటిన తర్వాత కూడా, ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా నాలో జీవంగా ఉన్న సాయినాథుడిని మర్చిపోతే ఎలా? ఆ జీవంగా ఉంటూ సమస్తాన్ని మనకి సమకూరుస్తున్న సాయినాథుడిని మర్చిపోతే ఎలా? ఈ దృష్టితో రేపు తెల్లవారు నిద్ర లేచింది మొదలు లేదా ఇప్పుడు ఈ క్షణం నుంచి నెక్స్ట్ జరుగుతున్న ప్రతి సంఘటనని సాయితో ముడిపెట్టుకొని చూడండి. అదే ఈ సావాస్యం విధం సార్. ఎలా ఆయన మీకు వెంట వస్తూ ఉన్నాడు, ఎలా మీకు అన్నిటిని సమకూరుస్తూ ఉన్నాడు, ఎన్ని అడ్డంకులను తొలగించేస్తూ ఉన్నాడు, దేనికి ఏం చెయ్యాలన్న స్ఫురణను లోపల నుండి ఎలా కలిగిస్తూ ఉన్నాడు. అవునా కాదా? ఎంత ప్రేమని ఇతరుల నుంచి మనకు అందిస్తూ ఉన్నాడు. మనం అందిస్తున్నామో లేదో, ఎంతమంది మనల్ని ఇష్టపడుతూ ఉన్నారు. అంత ప్రేమని అన్ని రూపాలతో ఆయనే కదా మనకు అందిస్తూ ఉన్నాడు.
ఎన్ని రూపాలతో మన కోసం శ్రమిస్తూ ఉన్నాడు. ఒక కర్షకుడి రూపంలో, ఒక కార్మికుడి రూపంలో, ఒక చెత్తెత్తే వాళ్ళ రూపంలో, ఒక సైనికుడి రూపంలో, ఎన్ని రూపాలతో ఆయన కష్టపడుతూ ఉంటే, అన్నిటిని అందిస్తూ ఉంటే నేను హాయిగా ఉండగలుగుతున్నా. నేను ఒక్కదాన్ని హాయిగా ఉండడానికి సాయి ఎన్ని రూపాలతో కష్టపడుతున్నాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎన్ని సౌకర్యాలు నా కోసం కలిగిస్తూ ఉన్నాడు అన్నదాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. ఆయన ప్రేమకు తడిసిపోయి ముద్దయిపోతామండి. మన జీవితాన్ని సాయి వైపుకు మరలించుకుంటే ఆయన ప్రేమలో తడిసి ముద్దయిపోతాం. లేదు నేను అన్నది అహంకారాన్ని, మమకారాన్ని ఆశ్రయిస్తే సాయి ప్రేమ మనకి ఎప్పటికీ కూడా అర్థం కాదు. అందుకు సాయి 19వ అధ్యాయంలో తన విశ్వరూపాన్ని చూపించేశాడు. జలంలో, భూప్రదేశంలో, ఆకాశంలో, ప్రకాశంలో, జనులలో, వనాలలో, దేశ విదేశాలలో అంతటా వ్యాపించి సంచరిస్తూ ఉంటాను. సో మన ప్రాక్టీస్ అంతా ఏమై ఉండాలి 19వ అధ్యాయం తర్వాత అంటే, అత్యంత అద్భుతమైన ప్రాక్టీస్ ఏమిటి అంటే, నేను చూసేదంతా కలిపితే సాయే. నా దృష్టి ఎక్కడ పడితే అది సాయే. వాడు నా మిత్రుడు గాని శత్రువు గాని సాయే. అది నాకు నచ్చిన వస్తువు గాని నచ్చని వస్తువు గాని సాయే. అది నాకు ఇష్టమైనది కానీ ఇష్టం లేనిది కానీ సాయే. ఆ రంగు, ఆ రూపం నాకు నచ్చని నచ్చకపోని సాయి. సాయే సాయే సాయే. బాబానే చెప్తాడు నానాసాహెబ్ చంద్రకర్తో తొడ చరిచి మరీ చెప్తాడు. ఎందుకు వెనక వైపు నుంచి ఆలోచిస్తున్నావు? భగవత్ సృష్టిగా చూడు, భగవత్ సృష్టిగా చూడు అన్న. సో ఒక అంగవైకల్యంతో ఉన్నవాడిని చూస్తున్నాం, అది కూడా సాయి. కుష్ఠరోగంతో జిహుప్స కలిగించింది నిన్నటి వరకు, కానీ అది కూడా సాయి. బురదలో పల్లిన పందిని చూసాం, అది కూడా సాయి. సో ఇలా ప్రతి దాన్ని సాయిగా చూడమని చెప్పేదే 19వ అధ్యాయం యొక్క ధ్యేయం. నన్ను 3.5 మూరల దేహానికి నన్ను పరిమితం చెయ్యబాకండి అని వేడుకుంటున్నాడు 19వ అధ్యాయంలో బాబా. ఎందుకంటే మనకు బాబా అనగానే ఆ ఫ్రేమింగ్ కనిపిస్తుంది. అది ఉండాలి. ఎందువల్లంటే ఆ నామం, ఆ రూపంతోనే వచ్చి మనకు సాయినాథుడు అందించాడు కాబట్టి ఆ రూపంపై అపరిమితమైన ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. కానీ సాయి అంటే ఆ 3.5 మూరల దేహం కాదు. నేను చూస్తున్న ప్రతిదీ సాయం, నాకు ఉపయోగపడుతున్న ప్రతిదీ సాయి. ఎప్పుడో నేను పుడతాను, ఎప్పుడో నాకు మోకాళ్ళ నొప్పులు వస్తాయని ఒకడికి ఐడియా ఇచ్చి కుర్చీని కనిపెట్టింది సాయి కాదా? సోఫాలను, మంచాలను కనిపెట్టింది సాయి కాదా? ఆ చెట్లకు ఆ పటిష్టతను ఇచ్చింది సాయి కాదా? ఆ తేకులోనో, ఆ మామిడి చెట్లోనో, వేప చెట్లోనో ఆ పటిష్టత లేకపోతే మంచాలు చేసుకొని మనం దాని మీద ఏం పొల్లుతాం? అది తాకంగానే ఇలా ఇలా పొడి పొడి అయిపోతే ఏం చేసుకుంటాం? ఇలా ఎన్ని రూపాలతో నీకు సాయి ఉపయోగపడుతున్నాడు ఒక్కసారి ఆలోచించండి. సాయే అది, వేరే కాదు. ఆ మాట సాయే చెప్తాడు. చింకి గుడ్డ కూడా నేను కాక మరెవరు, చింకి గుడ్డ కూడా నా అంశయే. అద్భుతమైన పదం వాడతాడు 20వ అధ్యాయం. రేపు వచ్చే వారం ఖచ్చితంగా 20 మొదలు పెట్టేస్తా. కానీ 19 ఎంత చెప్పుకున్నా తరగట్లేదు కాబట్టి మీ మనసుల్లో ఆ 19 యొక్క సారాన్ని నింపే ప్రయత్నమే చేస్తున్నా, ఇంకేమీ. చింకి గుడ్డ కూడా సాయి యొక్క అంశయే అన్నప్పుడు, అప్పుడు నేను కట్టుకున్న పట్టు చీర కూడా సాయి యొక్క అంశయే కదా. బాబా ఇవ్వబట్టి, బాబా అనుగ్రహం వల్ల, బాబా దయ వల్ల కొనుక్కోగలిగాను. అయిపోయింది, ఫినిష్. బాబా నా కోసం ఆ రంగులు కనిపెట్టి, అంత అద్భుతమైన డిజైన్ కనిపెట్టి చేసావా తండ్రి, అయిపోయింది, అనుభవించు. అందుకే హేమాద్రి పంత్ చెప్తాడు, బాబా నీకు ఎంతో మందికి లేనివి ఎన్నో ఇచ్చాడు. నీకు ఇల్లు లేని వాళ్ళు ఇప్పటికీ కోట్ల మంది ఉన్నారు. అనుభవించు. బాబా ఇచ్చిన వాటిని వద్దనుట్లా, ప్రారంధానుసారం నీకు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. కానీ త్యాగపూర్వకంగా అనుభవించమని ఒక పదం వాడతాడు హేమాద్రి పంత్. త్యాగపూర్వకం. దానిలో 2 అర్థాలు. ఒకటి, అది నాకు బాబా ప్రసాదిచ్చాడు, నా గొప్పతనం ఏమీ లేదండి, ఆయన ఇస్తే నాకు వచ్చిందండి అనేది ఒకటి. ఇంకొకటి, ఈ రోజు ఉంది రేపు వెళ్ళిపోయినా నాకు బాధ లేదండి, త్యాగం. దాన్ని వదులుకోవడానికి సిద్ధమేనండి. అవునా కాదా? ఈ 2 ప్రమాణాలు కలిగి ఉండి ఈ విశ్వంలో దేన్నైనా మనం అనుభవించవచ్చు. బాబా ఇచ్చిన వాడు సద్బుద్ధితో అనుభవించవచ్చు, 10 మందికి పంచుకుంటూ అనుభవించవచ్చు. మనం ఒక్కరికి సొంతం కాదు. ఇదంతా పరమాత్మ అందరికి ఇచ్చాడు. నేనెట్లా ఆయన బిడ్డనో ఈ విశ్వమంతా కూడా ఆయన బిడ్డే. అందుకే వివేకానందుల వారిది ఒక మాట నాకు చాలా ఇష్టం. ఆధ్యాత్మికత అంటేనే నేను నాది నుండి మనము మనది అన్నదానికి వెళ్ళడమే ఆధ్యాత్మికత అంటారు. సో మనందరికీ తెలుసు వసుదైవ కుటుంబం. సో మన దగ్గర ఉన్నదాన్ని మన వల్ల అయినంత వరకు పంచుకోవడం, త్యాగపూర్వకంగా అనుభవించడం, బాబా ప్రేమకు గుర్తుగా అనుభవించడం. అంతే, సింపుల్.
తండ్రి తండ్రి ఎట్లాగా ఆస్తిని ఇస్తే మా నాన్న ఇచ్చారండి అని ఎవరు చెప్పట్లా ఇప్పుడు. అట్లాగే మనం కూడా భగవంతుడు ఇచ్చాడండి అని చెప్పట్లా. నేను కొనుక్కున్నాను, నేను తిన్నాను, నేను దాగాను అంటున్నాం. ఈ నేను పక్కన పెట్టి బాబా ఇచ్చాడండి. బయటికి నువ్వు చెప్పకపోయినా పర్వాలా, లోపల నరం సత్యం కూడా ఇదే. అదే బాబా అని, అదే బాబా చూడమని. అందరు దేకో రాముడే ఉండాలి నీకు, బాహరు రాముడు. కళలో కూడా సీతారాముడే కనిపించారు. ఒక కళ వచ్చింది, నువ్వేమో అనుకోని కలగనడంలా. ఆ కళలో వస్తున్నవి కూడా సాయినాథుడు ఇస్తేనే నువ్వు కలగన. బయట వస్తువులు సాయినాథుడే, నీ లోపల ఉన్నవి సాయినాథుడే. అవునా కాదా? మెలకువలో నువ్వు చూస్తున్నవి సాయినాథుడే. కళలో కూడా, నిద్ర కూడా సాయినాథుడు ఇస్తేనే. నిద్ర రాక ఎంతమంది అల్లాడుతున్నారు మనందరికీ తెలియదు. నిద్ర కూడా సాయినాథుడిస్తేనే, మెలకువ కూడా సాయినాథుడిస్తేనే. అన్ని సాయినాథుడి ప్రసాదమే. అటువంటి సాయిని మనందరం దర్శించాలని, అటువంటి సాయిని దర్శించమనే సాయినాథుడి గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని మనందరికీ 19వ అధ్యాయం ద్వారా అందించేశాడు. అదే మదనుగ్రహం. ఎవరికి వాళ్ళని చెప్పుకోవాలి. నన్ను ఈ 19వ అధ్యాయం ద్వారా బాబా అనుగ్రహించి విశ్వాంతక స్వరూపంగా, విశ్వరూప స్వరూపంగా ఉన్న సాయిని దర్శించమంటున్నాడు. ఏదైతే 1వ అధ్యాయంలో హేమాద్రి పంత్ అత్యంత అద్భుతమైన ఓవి వాడతాడు, నాకు చాలా ఇష్టమైనటువంటి ఓవి. అందరికి మంగళాచరణం చేసుకొని, అందరికి నమస్కరించుకొని చివరగా వచ్చి ఈ వందన సమర్పణ చివర సర్వభూతాలలో ఉన్న సర్వ జీవులకు వందనం చేసి, మీరు నన్ను మీ హక్కున చేర్చుకోండి అని వేడుకుంటున్నాను. ఇలా వందనం చెయ్యడం ద్వారా విశ్వం లోపల బయట ఒకే రూపంగా అభేదాత్మగా ఉన్న విశ్వంభరుడు ఆనందిస్తాడు. సో ఇప్పటి వరకు నేను వేరు అవి వేరు అనుకుంటున్నాం. మనం అందరం సాయి బిడ్డలమే. చెట్టైనా, చామైనా, పిల్లైనా, పందైనా మనందరం ఒకటే బాబా దృష్టిలో. మనందరం ఆయన బిడ్డలమే. అటువంటి విశ్వరూప స్వరూపమైన సాయిని దర్శించాలి. ఆయనకి మనం శరణు వేడాలి. అది అసలైన సాయి దర్శనం అంటే. అటువంటి సాయి దర్శనాన్ని కలిగించిన 19వ అధ్యాయాన్ని గురించి చెప్పే అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించిన సాయినాథుడికి, ఆ అవకాశాన్ని అదిగో లక్ష్మీ నరసింహారావు గారి దంపతుల ద్వారా ప్రసాదించిన సాయినాథుడికి, ఇలా విశ్లేషించుకోవాలి, వివరించుకోవాలని నేర్పించిన రమేష్ అన్న పాదాలకి, ఓర్పుగా విన్న మీ అందరి పాదాలకి వందనం చేస్తూ, సకల దేవతా స్వరూప శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే. సకల సాధు స్వరూప శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే. సకల జీవస్వరూప శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే. సకల హృదయ నివాస శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే. విశ్వాత్మక స్వరూప శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సాయిరామ్ సాయిరామ్ అండి. ఓసారి మొత్తం రీక్యాప్ చేసి బాబా 1 నుంచి 19 అధ్యాయాల వరకు తను ఎలాగా మనకి సందేశం ఇస్తున్నారు అనేది చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందంటే, ఎంత అద్భుతం అంటే ప్రతి దాంట్లోనూ నేనే ఉన్నాను, నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేనున్నాను, ప్రతి నేను కదిపితేనే నువ్వు కదులుతున్నావు అని బాబా మనకి ఎప్పటికప్పుడు చెప్తుంటే, చిన్న ఒక ఉదాహరణ చెప్పేసి నేను నెక్స్ట్ ఇచ్చేస్తా. ఇలాగా పెళ్లి గురించి కూడా వచ్చింది దాకా. ఇప్పుడు మన నాగమల్లేశ్వరరావు గారు చెప్తారు నెక్స్ట్. పెళ్లి గురించి వస్తే, మా రెండో అమ్మాయి పెళ్లికి శుభలేఖలు ఇవ్వడానికి అని, అంటే ఒక సాయి మానస వాసిష్యం అని ఒక 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం వచ్చిందండి. సాయి మానస వాసిష్యం సీరియల్ భక్తి టీవీలో వచ్చింది. అది దాంట్లో మనల్ని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేశారు. ఒక మహర్సాపతి కింద, ఒక బాగోజీ షిండే కింద, అలా కొన్ని ఒక 10 అవతారాల కింద ఎత్తిచ్చారు బాబా. మీరు దీంట్లో కొడితే వస్తుంది, సాయి మానస వాసిష్యం మన సాయి కథలు అని ఉంటే అది వస్తుంది. అది మా పెళ్లికి ఇవ్వడానికి వెళ్ళి శుభలేఖలు ఇస్తే, శుభలేఖలు ఇచ్చినట్టు చెబుతున్నారు, రా రా రా
అదేంటి నిన్న ఒక పోర్షన్ చేసాము నిన్న తీసింది సరిగ్గా రాలేదు, నువ్వు వెయ్యి అన్నారు. నేను శుభలేఖలు ఇవ్వడానికి వచ్చాను, లేదు లేదు నువ్వు బట్టలు ఇప్పి ఇది మార్చుకో అన్నారు. అనేప్పటికి ఏంటా అంటే అసలు అప్పుడు సందర్భంలో వాళ్ళు ఇచ్చారు. ఇందాక నానాసాహెబ్ చందోర్కర్కి టీ ఇచ్చింది ఆ పూజారి కింద నన్ను వేయించారు అన్నమాట. వేయించి అసలు ముందు మేకప్ చేసేసి ముందు వెళ్ళిపోరా అన్నారు. వెళ్ళిపో అంటే అక్కడ కూర్చున్నా, అర్థం దగ్గర చూసుకుంటూ ఆ డైలాగ్ చేతిలో పెట్టారు. ఇక నాకు కళ్ళమని నీళ్ళు ఆగట్లేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా అసలు ఇప్పుడు కూడా వస్తున్నాయి అది. ఆ డైలాగ్ ఒకటి చిన్న డైలాగే. చిన్న చిన్న విషయాల్లో కూడా మన సాయిబాబా ఎంత తీసుకుంటారు మన గురించి జాగ్రత్త అని. ఈ రాత్రి వేళ టీ ఏమిటి, వీళ్ళు రావడం ఏంటి, మనకి చెప్పడం ఏంటి. నానాసాహెబ్ చందర్ దగ్గర పళ్ళెం దగ్గర ఇలా పట్టుకుని ఉంటాం అన్నమాట. అది ఒక గుడిలాగా ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత ఆ మెట్లులా ఉన్నాయి అక్కడ, అది అంతా షూటింగ్ తీసే ఏరియా అండి అక్కడ. దెయ్య ఏదో అంటారు, మేడ ఏదో, అదంతా కూడా నాగార్జున వీళ్ళంతా తీశారు. అంతా ద్వారకామాయి సెట్టింగ్లు అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ పళ్ళెంలో ఇలా పట్టుకుని ఆ టీలు ఇలా పట్టుకున్నట్టు అనమాట. నానాసాహెబ్ చందోర్కర్ వాళ్ళు ఎదురొస్తుంటారు. అదేంటండి మేము అసలు అనుకున్నాను ఇలా వచ్చిందంటే, చిన్న చిన్న విషయాల్లో కూడా మన సాయిబాబా ఎంత జాగ్రత్త తీసుకుంటారు. టీ మీకు అవసరమైందేమో అందుకని బాబా ఇలా ఇస్తున్నట్టున్నారనేవాడికి. అది ఆ డైలాగ్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎందుకంటే చూడకుండా చెప్పాలి కదా. అక్కడ షూట్ స్టార్ట్ అనగానే రోల్ అని అనగానే రోల్ అవుతుంటుంది. అక్కడ ఏం చేయాలో అది ఈ కళ్ళము నీళ్లు కారిపోతున్నాయి. ఆ మేకప్ వాడు వాడుకోవాలి, ఇదేంటి నీళ్లు కారిపోతున్నాయంటే బాబు అన్నట్లు వాడు, ఎందుకంటే మళ్ళీ తీస్తే మళ్ళీ టచ్అప్ ఇవ్వాలి. అక్కడ అసలు మళ్ళీ తుడుచుకుని ఇలాగా లోపల లోపలే ఒక విధమైన ఆనందం వచ్చేసింది అనమాట. నిజంగా కూడా అంతే కదా బాబా ఇలాగా చేస్తున్నారు. అందుకని ఆ పెట్టింది 90% వచ్చింది. అయితే అందుకని చదువుతుంటే అలా అనమాట. ఇప్పుడు ఆ చెప్తుంటే ఆ సన్నివేశం జ్ఞాపకం వచ్చిందండి. నియర్లీ ఇది 10 years అయిపోయిందండి, 10 years బ్యాక్. అందుకని ఏంటంటే అక్కడ బాబా ప్రతిదీ, నీరు కావాలంటే నీరు, టీ కావాలంటే టీ, పాన్ కావస్తే పాన్, ఏది లేదండి దీంట్లో, ఏది లేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా మనకంటే ఎక్కువ తీసుకునేది మన తండ్రి అయిన సాయినాథుడు, కాకపోతే ఎవరు తీసుకుంటారండి. అసలు మన మనసులో కోరిక రాకముందే ఆయన అన్ని ఏర్పాటు చేసేసి మనకి అన్ని ఇస్తున్నారంటే నిజంగా బాబా దయ కాకపోతే ఏముందండి అంతా. కాబట్టి ఎప్పటికప్పుడు మనకి ఏం కావాలో, కానీ చిన్న చిన్న వస్తువు కదిలిపోతూ ఉంటాం. అయ్యో మనకు వచ్చేసిందా, అయ్యో మనకి ఇదా అని కదిలిపోతూ ఉంటాం. కానీ ఆ ధైర్యాన్ని ఇచ్చేది కూడా బాబా. ఎవరే నాన్న నేనున్నాను రా, ఎందుకు పడిపోతావు, ఎందుకురా బాధపడిపోతావు అని బాబా మన ఎప్పటికప్పుడు భుజం తట్టి మన ముందుకు నడిపిస్తూనే ఉంటాడండి. కాకపోతే కొన్ని దుష్కర్మలు అనుకోండి మనం చేసుకున్న వల్ల కొంచెం అలా ఆ వేడి తాగుతూ ఉంటుంది. పడిపోకుండా చూసేది, ఆ వేడిలో పడిపోకుండా బాబా చెయ్యి అడ్డు పెట్టేస్తాడు. తనేనా కాల్చుకుంటాడు కానీ మనని కాల్చనివ్వడండి. అది మన నిన్న ఉదంతంలో మనం చెప్పుకున్నాం, ఆ కుమ్మరి వారి పిల్లలు తను అడ్డు పెట్టేస్తాడు. కాకపోతే మనం పడిపోతాం అంటే జస్ట్ సెగ తగులుతుంది అంతే. కానీ అసలు వేడంతా ఆయన అనిపిస్తున్నాడండి, ఆయన అనిపిస్తున్నాడు. ఆయనకు అవసరం ఏముందో నాకు అర్థం కాదు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం ఇవ్వగలుగుతున్నాం ఆయనకి, ఏమి ఇవ్వగలం అసలు. కానీ ఆయన ఇలా ఆపేస్తున్నాడు. నన్ను చేయండి రా, వాడిని కాదురా అని మనకి అడ్డుపడుతుంటే అసలు ఏంటి అసలు అవి తలుచుకుంటుంటేనే అసలు మనం తట్టుకోలేమండి. అసలు ఆయన ప్రేమను తట్టుకోగల శక్తి మనకు ఉందండి. అసలు ఒక పెళ్ళే కాదు, ఒక విషయం కాదు, ఒక చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద మృత్యు భయం దగ్గర నుంచి అన్ని కూడా నేను అన్నాను రా, నువ్వు కంగారు పడతావేంటి అన్న, నేను చూసుకుంటాను రా, మనకి కాపాడుతున్నాడంటే ఎన్ని జన్మలు చేసుకున్న సుకృతం అండి అది. ఆయన బాబా అల్లా ఇచ్చిన పైసల్లో మనం కూడా ఒక పైసా అవడం ఎంత అదృష్టం అంటే మనం కరెక్ట్ గా ఎవరి దగ్గర పడాలో ఈ పైసా ఇట్లా ఆయన చేతిలో పడిందండి. ఆయన రుద్దుతున్నాడండి. ఆ రుద్దడంలో భాగమే మనం కొంచెం కొంచెం అంతే. 90 కాదు 95% డిస్కౌంట్ ఇస్తున్నాడండి. 100% మనం పడిపోయి దాంట్లో ఆ మండుతున్న కొలువులో పడిపోవాలి మనం. కానీ 95% ఇచ్చి టక్కని కొంచెం ఏదో ఆ గీరుకున్నట్లాగో చిన్న బ్లిస్టర్ వస్తుంది అంతే. అంతా ఆయన అనిపిస్తున్నాడండి. మనం కలిసి అనిపిద్దాం రా. మనం ఎవరన్నారా, నేను ఇంతవరకు ఎవరైనా ఒరే నీ పాప కర్మలకు నువ్వే కారణం అవుతావు, నువ్వు అనుభవించి తీరాలి, దుష్కర్మైన సుకర్మైన ఒక స్టేట్మెంట్. కానీ మన బాబా అలా కాదు, ఒరే మనం కలిసి అనుభవిద్దాం రా. మనం అమ్మ మనకేం కర్మ అమ్మా, ఉపవాసం ఉండవలసిన కర్మ మనకేమమ్మా అంటాడు. అదేంటి నీకేం కర్మమ్మా అన్నారు కదా. మనలాంటి వాడే తెలట, అమ్మ నీకేం కర్మమ్మా, ఆకలితో మాడడం, బొబ్బట్లు వండి పెట్టు, ఆ కేకలకు పెట్టి నేను నా బిడ్డల్ని పండగ పూట పస్తులుంచుతానా అంటాడు.
ఏంటి అసలు ఆ మాటలకి అసలు ఫిదా, బాబా అని పాదాలు గట్టిగా ఇలా పట్టేసుకోవద్దండి మనం. అసలు ఏమన్నా ఉంది అసలు? కర్మ అమ్మ, ఉపవాసం ఉండవలసిన కర్మ మనకేంటి, మనకేంటిట, నీకేం తినడం అంటావు ఎవరైనా. కానీ మన బాబా మనం ఇందాక వివేకానంద చెప్పారన్నాడు చూరా, నాది నేను అని వదిలేసి మనం అని. అది బాబా. బాబా చెప్తున్నాడు మనకు కూడా. ఏం చెప్తున్నాడు? ఒరే మనం అనరా, మనదిరా అని చెప్తున్నాడు మనకి. ఇవన్నీ నేర్పిస్తూ ఈ సచ్చరిత్ర అనే గ్రంథాన్ని మన చేతి ఒక్కొక్క పేజీ తిరగైనా హాయిగా మీరు దాంట్లో ఉన్న చెప్తే అర్థాలని నాకు గుర్తొస్తుంది నరసింహారావు. దీక్షిత్తు ఇంకెవరు ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్తారు. వెళ్ళేసి వస్తూ వస్తూ ఈ మధ్యలో దింపేద్దాం అంటారు. అప్పుడు బాబా వాళ్ళతో ఒక మాట చెప్తారు, దీక్షిత్ డైరీలో వస్తుంది, నేను నా బిడ్డలు ఎవరిని కూడా అలా మధ్యలో వదిలేసి వెళ్ళను రా అంట, నేను వాళ్ళ వెంటే ఉంటాను రా అంట. అట్లాగే మా బాబాతో పడుకుంటూ ఉంటాడు, భోజనానికి వెళ్తూ ఉంటే నువ్వు వెళ్ళు, నేను వెనకెడితే వస్తున్నానంట. ఆయన ఏమన్నా ఆ ఊరికి కొత్త, బాబా కంటే ముందు నుంచి ఆ ఊర్లో ఉన్నారు, ఇంటికి వెళ్ళే దారి కొత్త, నేను నిన్ను వదిలి ఉండలేనురా, నువ్వు వెళ్ళు, నేను నీ వెంటే వస్తున్నాను, నీ వెనకే వస్తున్నాను అంటాడు. అది అసలు ఆ ప్రేమ మనకి అర్థమే కాదు, బాబా ప్రేమ. కరెక్ట్. మన పిల్లల్నే అస్తమా ఏంట్రా రోజు ఏంట్రా నువ్వు ఒక్కడే వెళ్ళేవా అన్నట్లు మాట్లాడతాం. నీకు రోజు తోడు రావాలి, నువ్వు వెళ్ళు అంటాం. కొంచెం